This conference will now be recorded. Okay. So yesterday's class we're understanding PEGA is used for developing internal applications. అవునా? సో ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, సో ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ జనరల్గా పెగా యూస్ చేసే దేనికైనా ఇంటర్నల్ అప్లికేషన్స్కి. సో జస్ట్ లైక్ సిటీ ఆర్గనైజేషన్ తీసుకుంటే, సో ఇట్ మైట్ బి హ్యావింగ్ 6 implementation applications, 6 or 10 according to your client requirement. And out of all these implementations, maybe first three related to banking aithe, maybe next three related to insurance aithe, maybe something else related to retail aithe, we are supposed to maintain its structure accordingly with those many frameworks. And then, so yesterday we understood importance of framework and importance of implementation. So ఇప్పుడు city organization తీసుకుంటే it might be having one main framework, అవునా? So there might be something like main FW. It can have something like banking FW, and maybe it can have something like insurance FW. Okay, and దీనికి there might be something like credit card as one implementation, maybe loans, maybe accounts, and maybe like vehicle insurance. Okay, vehicle insurance కంటే separate framework ఉండొచ్చు అనుకున్నాం కదా yesterday. And for this, two-wheeler as one implementation, maybe four-wheeler as another implementation, and this can have something like property insurance, maybe medical insurance ఇలా. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇంకొక ఫ్రేమ్వర్క్ లాగా ఉండొచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, సపోజ్ ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్స్కి వెళ్ళారు అనుకోండి. సో అక్కడ ఉండే అప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా. మేబీ మనం ఒక రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక స్క్రీన్ యూస్ చేస్తారా, దట్ ఈస్ వన్ అప్లికేషన్. మేబీ మీరు ఫార్మసీకి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుందా, మేబీ ల్యాబ్ రిపోర్ట్స్కి ఒకటి ఉంటుందా, ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుందా. అంటే దేర్ కెన్ బి వన్ మోర్ సచ్ ఫ్రేమ్వర్క్, అండ్ దీని కింద ఇంకా ఇంప్లిమెంటేషన్స్ లాగా ఉండొచ్చు. క్లియర్ కదా. సో అంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ యూ కెన్ హ్యావ్ దోస్ మెనీ ఫ్రేమ్వర్క్స్. సో పెగా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ అయినా మెయింటైన్ చేయండి, సో దట్ ఇన్ ఫ్యూచర్ మీకు ఎక్స్పాండబుల్కి ఈజీ అవుతుంది అనేది. సో టుడే మనం ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం, ఏబీసీ అనేది ఆర్గనైజేషన్. జస్ట్ ఓన్లీ లోన్స్ అయితే ఒకటే ఇంప్లిమెంటేషన్. సో యూ నీ నాట్ మెయింటైన్ ఎనీ ఫ్రేమ్వర్క్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. బట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇంకోటి కొత్తది కావాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఒక క్లయింట్ వాళ్ళు పెగాని చూస్ చేశారంటే వాళ్ళ చాలా రిచ్ అయి ఉంటేనే. పెగా లైసెన్స్ వెరీ కాస్ట్లీ. సో వాళ్ళు అంత లైసెన్స్ తీసుకొని ఒక అప్లికేషన్తో కన్ఫైన్డ్ అవ్వరు కదా. సో దే మైట్ బి హ్యావింగ్ వన్ మోర్ ఇంప్లిమెంటేషన్, వన్ మోర్, సో ఇలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటారు. సో పెగాతో స్టార్ట్ అయ్యే ఒక ప్రాజెక్ట్ మినిమం 15-20 years వరకు డ్రాగ్ ఆన్ అవుతుంది. సో ఇలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటారు, ఎక్స్పాండ్ అవుతూనే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా పెగాకి లోగో చూసారా? పెగా లోగో ఎలా ఉంటుంది? హార్స్, జస్ట్ నాట్ ఏ హార్స్, ఫ్లయింగ్ హార్స్ లాగా ఉంటుంది. సో సో ఇంత కాంప్లికేటెడ్ డిజైన్ అండ్ విత్ దట్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ మేబీ మీరు ఆ పెగా లోగో కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఏంటది? చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. పెగా లోగో ఉంటుంది కదా జనరల్గా, దాని కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. సో ఆ ట్యాగ్ లైన్ వచ్చి బిల్డ్ ఫర్ చేంజ్, బిల్డ్ ఫర్ చేంజ్. సో అంటే మేబీ మన ప్రాజెక్ట్ 2024లో స్టార్ట్ అవుతుంది అనుకోండి మన బ్యాంక్. ఆఫ్టర్ 50 years ఆర్ ఆఫ్టర్ 30 years, సో అప్పుడు 2054 అవుతుంది కదా. సో అప్పుడు ఐటీ స్టాండర్డ్స్ అంతా వేరే లెవెల్లో ఉండొచ్చు. సో వాట్ ఎవర్ యువర్ డిజైన్ మైట్ బీ టుడే ఆర్ మేబీ ఇన్ ఫ్యూచర్, సో ఇట్ కెన్ బి ఈజీలీ అడాప్టబుల్. సో లేటెస్ట్ ఫీచర్స్ ఏమొచ్చినా ఆర్ లేటెస్ట్ డిజైన్ ఏమొచ్చినా వీ కెన్ స్ట్రైట్ అవే చేంజ్ ద కనెక్షన్స్. మేబీ దీనికి ఉంటే సెపరేట్ ఫ్రేమ్వర్క్ కావాలంటే క్రియేటెడ్ and link the connections. Whatever the change, it can be easily adoptable. So this is built in such a way to adopt any such changes. Build for change అనేది దానికున్న ట్యాగ్ లైన్. ఓకే, ఫైన్. సో ఈ హోల్ అప్లికేషన్ స్ట్రక్చర్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దే విల్ థింక్ లాజికల్లీ అండ్ దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ దిస్ మేనర్. సో దిస్ మొత్తాన్ని మనం అప్లికేషన్ స్ట్రక్చర్ అంటాం. Along with this, every application might be connected to external application also అనుకున్నాం కదా. ఎస్టర్డే ఒక ఎగ్జాంపుల్ చూసాం అవునా. సో ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి పాన్ కార్డ్ నెంబర్ అడిగితే, సారీ క్రెడిట్ కార్డ్ అడిగితే జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ దే విల్ ట్రై టు డిసైడ్ వెదర్ కస్టమర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్.
సో ఫర్ దట్ థర్డ్ పార్టీ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయ్యి మనం రెస్పాన్స్ తెచ్చుకుంటాం, అవునా కదా? సో రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాం. సో అవర్ అప్లికేషన్ స్ట్రక్చర్లో వీఆర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆల్సో కనెక్టెడ్. మేబీ మనం వేరే అప్లికేషన్స్ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ యాజ్ ఏ హోల్ వాట్ వీ హ్యావ్ టు కాల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అంతేనా? సో దీన్ని అప్లికేషన్ స్ట్రక్చర్ అంటాము అండ్ దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాం. గెటింగ్ మై పాయింట్? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటూ ఉంటాం. సో డే వన్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో మీ మేనేజర్స్ని ఫస్ట్ డే మీరు అడగాల్సినవి 3 థింగ్స్. ఓకే, మీరు ఈరోజే మొత్తం నేర్చుకుని ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారు అనుకోండి. సో మీకేమో సో ఫస్ట్ డే మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా. ఓకే, సో యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ 3 థింగ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ టు కనెక్ట్ టు క్లయింట్ నెట్వర్క్, అంతేగాని హౌ టు ఇన్స్టాల్ పెగా అని అడగకూడదు. సో మన పర్సనల్ ఎడిషన్లో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ర్యామ్, మేబీ అదర్ కాన్ఫిగరేషన్స్. బట్ ఆఫీస్లో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో యూ షుడ్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ల్యాప్ ఇన్స్టలేషన్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం అడగాలి మరి? యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్, అంతేనా? ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది కదా, ఫస్ట్ థింగ్ హౌ టు కనెక్ట్ టు క్లయింట్ నెట్వర్క్ ఇది అడగాలి మీరు. పోనీ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ థింగ్, ఆ సర్వర్ రేంజ్లోకి వెళ్తారు. సో నెక్స్ట్ థింగ్ ప్లీజ్ షేర్ డెవ్ యూఆర్ఎల్ అని అడగాలి. సో యూఆర్ఎల్ వాళ్ళు ఇస్తారు, మీ మేనేజర్ ఇస్తారు. సో యూఆర్ఎల్ వచ్చిన తర్వాత మీకు ఈ లాగిన్ పేజ్ కదా వచ్చేది. సో లాగిన్ పేజ్ బై ద టైం కస్టమైజ్ అయిపోతుంది. సో మనకి ఇంకా పెగా వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ మేనేజర్స్ ఏం చేసి ఉంటారు? సో ఈ పేజ్ మొత్తాన్ని కస్టమైజేషన్ చేసి ఉంటారు. పెగా లోగో తీసేసి వాళ్ళ సిటీ బ్యాంక్ లోగోను ఆర్ బ్లూ కలర్ తీసేసి సంథింగ్ డిఫరెంట్ ఇలా కస్టమైజేషన్ చేసేసి ఉంటారు. అండ్ కస్టమైజేషన్ జరిగిన లాగిన్ పాస్వర్డ్ అయితే కావాలి కదా. సో యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ లాగిన్ క్రియేషన్ అండ్ దీన్ని టెక్నికల్గా ఆపరేటర్ అంటారు, ఆపరేటర్ ఐడి అంటారు. గెటింగ్ మై పాయింట్? సో లాగిన్ ఐడి కావాలి కదా. సో నేను మీ మేనేజర్ అయితే మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తాం, మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజింగ్ ఇవన్నీ జరుగుతాయి. అంటే హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా వాళ్ళకి ఐడి కావాల్సిందేనా? సో జనరల్గా వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు చెప్పండి? యా, సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు, సిటీ బ్యాంక్ వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకున్న తర్వాత సో వాళ్ళు ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయించుకుంటారు. ఇన్స్టాలేషన్ చేయించిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలి కదా. సో యాజ్ అన్ పెగా లీడ్ ఆర్ మేనేజర్ మీరు లాగిన్ అయ్యి ఫస్ట్ స్క్రీన్ చేంజ్, సో ఈ లాగిన్ పేజ్ కస్టమైజేషన్ తర్వాత మేబీ పోర్టల్ 1 డిజైన్ 2 ఇలా స్లోగా చేసుకుంటూ ఉంటారు. సో వాట్ ఐమ్ ఆస్కింగ్ హియర్ ఈస్ ఇప్పుడు మనం పెగాతో బిల్డ్ చేసే ఒక అప్లికేషన్ని ఎవరెవరు లాగిన్ అవుతారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి సో దోస్ మెనీ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలా. సో డెవలపర్స్ ఎప్పుడు అప్లికేషన్స్ క్రియేట్ చేయరు. ఓకే, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఎన్ని ఫ్రేమ్వర్క్స్ కావాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ కావాలి, సో ఇవి వాళ్ళు ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత దే విల్ క్రియేట్. గెటింగ్ మై పాయింట్? అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతున్నారా? ఇంకా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు జస్ట్ అప్లికేషన్ క్రియేషన్స్ వరకే, దే ఆర్ నాట్ లైక్ ఒరిజినల్ డెవలపర్స్. సో మొత్తం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ స్ట్రక్చర్స్ ఎలా ఉండాలి, డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఎవరు లాగిన్ అవుతారు? డెవలపర్స్ అయినా. డెవలపర్స్ లాగిన్ అయ్యి మేబీ అప్లికేషన్ 1 డెవలప్మెంట్ చేయడం, అప్లికేషన్ 2 వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. అంటే డెవలపర్స్ లాగిన్ అవుతారు. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు, టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళు లాగిన్ అయ్యి టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసుకోవాలి కదా. ఇంకా చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. సో జనరల్గా ఒక అప్లికేషన్ మనం ఇప్పుడు క్రియేట్ చేయడానికో ఏదో ఒకటి చేస్తున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు? జస్ట్ గెస్ అండ్ టెల్ మీ. చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతారు, మేనేజర్స్, యూజర్స్, యూజర్స్ బ్యాంక్ మేనేజర్స్, మేనేజర్స్ అంటున్నారు. ఓకే, యూజర్స్ అంటున్నారు. యూజర్స్ అంటే ఎవరు? రియల్ బ్యాంక్ యూజర్స్, రియల్. ఓకే, రియల్ యూజర్స్. ఇంకా అంతేనా? ప్రొడక్షన్ యూజర్స్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్. మేనేజర్స్ అంటే ఏ మేనేజర్స్? మన ఆఫీస్లో అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న డెవలప్మెంట్ మేనేజర్స్ మీరు అనేది, లేకపోతే ఈ రియల్ యూజర్స్కి బ్రాంచ్ మేనేజర్స్, మన బ్యాంక్లో మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళు అంటున్నారా? బ్రాంచ్ మేనేజర్స్, బ్రాంచ్ మేనేజర్స్ అంటే యూజర్స్ మేనేజర్, యూజర్ మేనేజర్స్, అంతేనా? ఓకే, ఇంకా ఇంకెవరు ఉంటారు జనరల్గా?
అడ్మిన్స్ అంటే ఏం చేస్తారు జనరల్లీ? కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ వర్క్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, సో జనరల్గా సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ లాగిన్ అయ్యి సంథింగ్ ఏదో చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయ్యారే అనుకోండి. సో బిజినెస్ అనలిస్ట్ అసలు ఎందుకు లాగిన్ అవుతున్నారు? డే వన్ లాగిన్ అయిన తర్వాత దే హ్యావ్ టు క్రియేట్ వన్ ఫ్రేమ్ వర్క్, మేబీ అనదర్ ఫ్రేమ్ వర్క్, అనదర్ ఇంప్లిమెంటేషన్, అంటే సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ ఏనా. సో మోర్ ఆర్ లెస్ సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్కే కదా. సో డెవలప్మెంట్ వర్క్ చేయగలగరు అంటే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత రావాల్సింది సంథింగ్ డెవలప్మెంట్ స్టూడియోనే కదా, అంతేనా? సో బిజినెస్ అనలిస్ట్ వన్స్ దే ఆర్ లాగింగ్ ఇన్ దే హ్యావ్ టు గెట్ డెవ్ స్టూడియో. ఎవరివన్ అగ్రీ విత్ దిస్? ఎస్ ఆర్ నో ఆన్లైన్ పీపుల్ చెప్పండి. సో దే హ్యావ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టూడియో. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ డెవలపర్స్ మీరే అనుకోండి, మీరు లాగిన్ అయితే మీకు రావాల్సింది కూడా డెవ్ స్టూడియోనే కదా. సో నో డౌట్ డెవలప్మెంట్ స్టూడియో. సో డెవ్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో బోత్ ఆర్ సేమ్. ఓకే, డెవ్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు, అంటే మన ఆఫీస్లోనే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా టెస్టింగ్ టీం వాళ్ళు కూడా లాగిన్ అయ్యి వాళ్ళు ఏదో చేయాల్సిందే కదా. సో వాళ్ళు లాగిన్ అయితే సో వాళ్ళకి వచ్చే స్క్రీన్ ఏంటిది, ఏమై ఉండాలి? టెస్టింగ్ టీమ్ లాగిన్ అయితే మీరే ఒక టెస్టర్ అనుకోండి, నేను డెవలపర్, నేను లాగిన్ అయితే నాకు డెవ్ స్టూడియో వస్తుంది, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ చేస్తాను, అవుట్పుట్ పర్ఫెక్ట్గా నాకు అనిపిస్తుంది. అది మీరు టెస్ట్ చేయాలి కదా. సో మీరు టెస్ట్ చేయాలంటే మీరు కూడా లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ అయితే మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి? డెవ్ స్టూడియోనా కాదా? ఫస్ట్ చెప్పండి. డెవ్ స్టూడియోనా? ఒక టెస్టర్కి డెవ్ స్టూడియో వస్తుందా? ఈసీ డెవలపర్ నో. ఎందుకు వస్తుంది? రాదు. ఓకే, సో టెస్టర్ సంగతి వదిలేసేయండి. మేబీ రియల్ యూజర్ సంగతి చెప్పండి. నేను ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయీని. సో నేను లాగిన్ అయితే లాగిన్ పేజ్ కామన్ అందరికీ. నేను లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ అవుట్పుట్ స్క్రీన్ లాగా ఉంటుంది. సో అంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ కస్టమర్, క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్రెడిట్ కార్డ్, ఇలా అవుట్పుట్ మీరు డెవలప్ చేసి నాకు కనిపిస్తుంది. డెవ్ స్టూడియో అయితే రాదు. డెవ్ స్టూడియో వస్తుందా? నో. సో అవుట్పుట్ స్క్రీన్ వచ్చేదాన్ని మనం యూజర్ పోర్టల్ అంటాం. వాట్ ఈస్ దట్? యూజర్ పోర్టల్. అంటే రియల్ యూజర్స్కి వచ్చే అవుట్పుట్ ఏంటి? యూజర్ పోర్టల్. ఇప్పుడు జనరల్గా టెస్టర్స్ అంటే ఎవరు? మన సాఫ్ట్వేర్ కంపెనీలోనే టెస్టర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా? సో వాళ్ళు లాగిన్ అయ్యి రియల్ యూజర్స్కి ఎలా వస్తుందో వాళ్ళు టెస్ట్ చేయడమే కదా. సో అంటే రియల్ యూజర్కి ఫస్ట్ అవుట్పుట్ స్క్రీన్ ఏమొస్తుంది, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వాడు ఎలా రిజిస్టర్ అవుతున్నాడు, సో మేబీ ఈమెయిల్స్ ఎలా వెళ్తున్నాయి, అంటే ఒక రియల్ యూజర్ లాగిన్ అయి చేసే వర్క్ మనవాడు ఇక్కడి నుంచి టెస్ట్ చేస్తాడు, అంతేనా? అంటే టెస్టింగ్ టీం వాళ్ళకి కూడా రావాల్సింది పోర్టల్ ఏంటిది? అవుట్పుట్ పోర్టలే కదా, యూజర్ పోర్టలే కదా. సో వాళ్ళకి ఏం డెవ్ స్టూడియో రాదు, ఒక రియల్ యూజర్ లాగా వాళ్ళు లాగిన్ టెస్ట్ చేయాలంతే. ఓకే, ఫైన్. అంటే రియల్ యూజర్స్కైనా టెస్టర్స్కైనా సేమ్ అవుట్పుట్టేగా వచ్చేది. ఓకే, సో తర్వాత యూజర్ మేనేజర్స్ అంటున్నారు. యూజర్ మేనేజర్స్ అంటే మన బ్యాంక్లో ఉన్న మేనేజర్స్, వాళ్ళకి పెగ రాదు కదా. సో వాళ్ళకి డెవ్ స్టూడియో వచ్చే యూజ్ అంటే వాళ్ళు లాగిన్ అయితే సో వాళ్ళకి రావాల్సింది ఏంటి? సంథింగ్ అవుట్పుట్ స్క్రీనే, డైరెక్ట్ అవుట్పుట్ స్క్రీనే, బట్ విత్ సమ్ ఎక్స్ట్రా యాక్సెస్. సో ఒక క్లర్క్కి ఒక మేనేజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో క్లర్క్కి ఏముంటాయి? క్లిక్ హియర్ టు రిజిస్టర్ అన్నట్టు ఉంటుంది. అదే మేనేజర్కి, బ్రాంచ్ మేనేజర్కి, సో క్లిక్ హియర్ టు అప్రూవ్ ఆల్ ద క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్, క్లిక్ హియర్ టు రిజెక్ట్ అన్నట్టు సమ్ ఎక్స్ట్రా యాక్సెస్ లెవెల్తో ఉంటాయి కదా. సో అంటే మేనేజర్స్, రియల్ మేనేజర్స్కి వచ్చే అవుట్పుట్ స్క్రీన్ ఏమంటామంటే మేనేజర్ పోర్టల్ అంటాం. గెటింగ్ మై పాయింట్? మేనేజర్ పోర్టల్. ఇది డెవ్ స్టూడియో కాదు, ఇది డెవ్ స్టూడియో కాదు. ఓకే, అవుట్పుట్ స్క్రీన్స్ ఇవన్నీ. ఓకే, అండ్ ఇంకొకటి మీరేమంటున్నారంటే అడ్మిన్ అంటున్నారు. అడ్మిన్స్ అంటే అగైన్ మన సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళే. సో వాళ్ళు ఏం చేస్తారు? యాజ్ ఎ డెవలపర్ నేను డెవలప్మెంట్ చేస్తున్నా. తర్వాత మేబీ మీరు టెస్టర్ అనుకోండి, మీరు టెస్ట్ చేస్తారు దాన్ని. అవునా, మీరు టెస్ట్ చేస్తారు. ఓకే, సో తర్వాత ఇది ప్రొడక్షన్లోకి వెళ్ళాలి కదా. అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి మూవ్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. సో అడ్మిన్ టీం వాళ్ళు దోస్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఇలాంటివి చేయాలి. సో ఈమెయిల్ లిజనర్స్, ఫైల్ లిజనర్స్ ఎన్ని ఉన్నాయి, థర్డ్ పార్టీ అప్లికేషన్కి మనకి ఎన్ని ఇంట్రాక్షన్స్ జరుగుతున్నాయి. సో క్లాస్ కా ఓకే, సో దోస్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దగ్గరికి వచ్చేస్తాం. సో అడ్మిన్ స్టూడియో, రియల్ అడ్మినిస్ట్రేటర్స్కి there will be something called admin portal, ఓకే, ఆర్ అడ్మిన్ స్టూడియో అంటారు. సో అడ్మిన్ స్టూడియో అంటే నథింగ్ బట్ సేమ్
ఉన్న కైండ్ ఆఫ్ డిజైన్ చేసిన మొత్తాన్ని వీఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్ టు నెక్స్ట్ సర్వర్స్, అంతే కదా. సో జనరల్గా మీకు టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటున్నాయి? సో డెవ్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది, అండ్ మేబీ యూజర్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, మేనేజర్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ అడ్మిన్ స్టూడియో. అతను క్లాస్ కాలేదా? క్లాస్కి కాదు అతను. సో వేర్ అండర్స్టాండింగ్ సో దీస్ కైండ్ ఆఫ్ స్క్రీన్స్. ఓకే, అర్థమవుతుందా? సో టోటల్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అవుట్పుట్ ఉంటాయంటే ఏం చెప్పాలి మీరు? డెవ్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో, ఇంకా యూజర్ పోర్టల్, యూజర్ పోర్టల్, మేనేజర్ పోర్టల్, అంతే. ఈ ఫోరే ఉండేవి. ఓకే, ఈ ఫోరే ఉండేవి. అండ్ రోల్స్ మీరేమేమంటున్నారు? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకైనా ఇదే కదా వచ్చేది, అండ్ ఇంకా ఒక డెవలపర్కైనా ఇదేనా వచ్చేది. అండ్ ఇప్పుడు మీరంతా డెవలప్మెంట్ టీమ్, నేను మీ మేనేజర్ అనుకోండి. ఈవెన్ దో నా రోల్ వచ్చి మేనేజర్ అయినా నేను చేయాల్సింది ఏంటి? డెవలప్మెంట్లోనే మీకు లీడ్గా ఉండాలి. అంటే నేను లాగినప్పుడు కూడా రావాల్సింది ఏంటిది? డెవ్ స్టూడియోనే. అంటే మన సాఫ్ట్వేర్ మేనేజర్స్కి కూడా వచ్చేది ఇదే. సో దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే, ఓకే, సో బిఏ రోల్ ఆర్ డెవ్ రోల్, దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే ఆథర్ రోల్ అంటాం. ఓకే, ఆథర్ రోల్ అంటే మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయితే మీకు మీ ఆఫీస్లో ఇచ్చే రోల్ ఏంటది? ఆథర్ రోల్. అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి వచ్చేది ఆథరే, అండ్ నార్మల్ డెవలపర్కి వచ్చేది ఆథరే. ఓకే, సో అడ్మిన్, సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పైగా అడ్మిన్ లాగా జాయిన్ అవుదాం అని అనుకుంటే, సో మీకు ఇచ్చే రోల్ ఏంటది? ఇచ్చే రోల్ ఏంటి? అడ్మిన్ రోల్. అడ్మిన్ రోల్ ఇస్తే మీకు వచ్చే స్క్రీన్ ఏంటి? అడ్మిన్ స్టూడియో. ఓకే, అండ్ ఇఫ్ యూఆర్ ఎ టెస్టర్, ఇఫ్ యూఆర్ లైక్ ఎ టెస్టర్, మీకు వచ్చేది యూజర్ పోర్టల్ కదా, సో దాన్ని యూజర్ రోల్ అంటారు. యూజర్ రోల్ అంటారు, దీన్ని మేనేజర్ రోల్ అంటారు. సో టోటల్ మనం పెగాలో 4 రోల్స్ ఉంటాయి. ఒక పెగా అప్లికేషన్లోకి లాగిన్ అవ్వడానికి ఎవరైనా ఆపరేటర్ కదా అంటున్నాం. ఎవ్రీవన్ ఈజ్ అన్ ఆపరేటర్. సో డెవలపర్ ఒక ఆపరేటరే, టెస్టర్ ఒక ఆపరేటరే, మేబీ రియల్ మేనేజర్, ఎవ్రీవన్ ఈజ్ అన్ ఆపరేటర్. అండ్ ఒక ఆపరేటర్కి నెక్స్ట్ ఏ స్క్రీన్ రావాలి అనేది దట్ డిపెండ్స్ ఆన్ వాట్ రోల్ వీ గివ్. సో మీరు ఆఫీస్లో జాయిన్ అయితే మీకు వచ్చే రోల్ ఏంటి? ఆథర్ రోల్. నేను ఒక టెస్టర్గా లాగిన్ అయితే జాయిన్ అయితే నాకు ఇచ్చే రోల్ యూజర్ రోల్. యూజర్ అంటే ఏంటి? రియల్ యూజర్స్ అని కాదు, రియల్ పోర్టల్ని యాక్సెస్ చేసేవాళ్ళు, అంటే టెస్టింగ్ టీం వాళ్ళు కూడా, అంటే క్యూఏ టీమ్కి ఇదే ఇస్తారు. ఓకే, క్యూఏ టీమ్ ఆర్ రియల్ యూజర్స్కి ఇదే ఉంటుంది, అండ్ రియల్ మేనేజర్స్కి ఈ రోల్ ఇస్తారు. సో అడ్మినిస్ట్రేటర్స్కి ఈ రోల్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. గెటింగ్ మై పాయింట్? సో everyone is like an operator. Fine. So today మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ అబౌట్ దిస్ URL, డెవలప్మెంట్ URL అడగాలి. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు లాగిన్ కదా, సో యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ అబౌట్ క్రియేటింగ్ ఆపరేటర్ ఐడి. సో ఇప్పుడు మీ మేనేజర్ మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాడు విత్ వాట్ యాజ్ ద రోల్? డెవ్ రోల్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ రోల్ అన్నప్పుడు మీరు లాగిన్ అయితే ఒక డెవ్ స్టూడియో వస్తుంది కదా, అక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాపింగ్ చేసుకుంటూ వస్తారు టు డిజైన్ వాట్, అంటే ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలనేది. ఇంటర్నలే ఇవి మన డిజైన్. సో సిటీ ప్రాజెక్ట్, అండ్ మేబీ దీనికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. సో దీనికి ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, దీనికి ఒక లోన్స్ అప్లికేషన్, దీనికి ఒక అకౌంట్స్ అప్లికేషన్, ఇలా 3 ఉన్నాయి అనుకోండి. సో 3 ఉన్నాయి అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ ఏ మేనేజర్ హియర్, ఐ కెన్ ఆస్క్, మేబీ ఇప్పుడు 3 డెవలపర్స్ జాయిన్ అవుతున్నారు. రవి అనే పర్సన్, మేబీ రాజేష్ అనే పర్సన్, మేబీ రమేష్. 3 డెవలపర్స్ ఇప్పుడు మన టీంలో జాయిన్ అవుతున్నారు అనుకోండి. సో ముగ్గురికి ఇచ్చే రోల్ డెవలప్మెంట్ రోలే కదా, అంటే ఆథర్ రోలే కదా. సో ఈ పర్టికులర్ పర్సన్ లాగిన్ అవుతున్నప్పుడు వాడికి డెవ్ స్టూడియో రావాలి, అండ్ ఐ వాంట్ హిమ్ టు వర్క్ ఆన్ క్రెడిట్ కార్డ్ పోర్టల్. అంటే సో వాళ్ళు లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ డెవ్ స్టూడియోనే ఓపెన్ అవ్వాలి. సో డెవ్ స్టూడియో ఓకే, డెవలప్మెంటే, బట్ ఫర్ వాట్ అప్లికేషన్ అనేది కూడా లింక్ ఉండాలి కదా. అండ్ రాజేష్ అనే వాళ్ళు లాగిన్ అయితే డెవలప్మెంట్ స్టూడియో ఫర్ దీనికే కదా రావాలి. అండ్ రమేష్ అనే పర్సన్ లాగిన్ అవుతాడు, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ చేసుకుంటాడు, సో ఆ డిజైన్ అంతా దీనికే కదా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ ఐడి
each and every operator ID has to be linked with so and so role, and then it has to be linked with so and so application. Everyone agree with this? Yes or no? Chapandi. Online people, everyone agree with this? So every operator should be linked with so and so role and with respect to application. True and I statement. Yes. Okay. Yeah. So if I'm trying to log in, it may take me for Dev Studio for credit card application. If you are logging in, it may take for user portal for loans application. మీరు ఒక టెస్టర్, యూ హ్యావ్ టు టెస్ట్ లోన్స్ అప్లికేషన్ అనుకోండి, అకార్డింగ్ టు దట్ ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ కదా. అంటే లాగిన్ బటన్ మీదే ఇట్ హ్యాస్ టు చెక్ వాట్ ఈస్ ద ఆపరేటర్, వాట్ ఈస్ ద రోల్, వాట్ ఈస్ ద పాస్వర్డ్ అన్నీనా. అంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ లాగిన్ బటన్, సో సంథింగ్ మనకి రీడైరెక్ట్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో రెఫరెన్స్ చెక్ చేసుకుని వస్తుంది కదా. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఏదో రెఫరెన్స్ చెక్ చేసుకునే రావాలి. సో వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ హియర్ ఈస్, ఇన్ బ్యాక్ ఎండ్ దేర్ విల్ బి వన్ డేటాబేస్ టేబుల్. So there will be one database table where it will be maintaining all the list of operator IDs as the records here. సో డేటాబేస్ టేబుల్ ఒకటి ఉంటుంది, అండ్ అక్కడ హెడ్డింగ్స్ ఏముండొచ్చు, మేబీ ఆపరేటర్ ఐడి అనేది ఒక కాలం ఉండొచ్చు కదా. సో ఆపరేటర్ నేమ్, మేబీ ఆపరేటర్ పాస్వర్డ్, ఆపరేటర్ రోల్ అండ్ అప్లికేషన్, ఇలా ఉంటుందనే కదా, జస్ట్ కోరిలేట్. సో ఇప్పుడు ఆపరేటర్ ఐడి మేబీ రవి అనే పర్సన్, నేమ్ రవి అండ్ పాస్వర్డ్ సంథింగ్ లైక్ R1234 అనుకోండి వాడి పాస్వర్డ్, అండ్ హిస్ ఐడి వచ్చేసి మేబీ లైక్ 1234 వాట్ ఎవర్ సో అండ్ సో నెంబర్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ 1234 అనే ఐడితో లాగిన్ అయ్యి అండ్ ఈ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నప్పుడు, సో అథెంటికేషన్ చెక్ చేసుకుంటుంది, వ్యాలిడ్ పాస్వర్డ్ అని ఐడెంటిఫై అవుతుంది. సో నెక్స్ట్ స్క్రీన్ ఏం రావాలి వాడికి, డెవ్ స్టూడియోనే కదా, అంటే రోల్ వచ్చేసి ఇక్కడ రోల్ వచ్చేసి ఆథర్ అనేగా ఉండాలి. ఆథర్ అంటే నథింగ్ బట్ డెవ్ స్టూడియోనేనా. సో డెవ్ స్టూడియో ఫర్ వాట్ అప్లికేషన్, ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని ఉండొచ్చు. సో సెకండ్ పర్సన్ 2345, సో పర్సన్ నేమ్ రాజేష్, సో వీడి పాస్వర్డ్ వచ్చేసి సంథింగ్ లైక్ ఏబిసి. సో వీడి కూడా ఆథరే బట్ మేబీ ఫర్ లోన్స్ అప్లికేషన్ కదా. అండ్ 4567 మేబీ రమేష్, సో సంథింగ్ లైక్ XYZ as పాస్వర్డ్, అగైన్ ఆథర్ అండ్ అకౌంట్స్ యాజ్ వన్ అప్లికేషన్. అండ్ ఇంకొక పర్సన్ 2456 and something like Sita and password something like this and user for credit card application. సో అంటే ఇప్పుడు ఈ ఐడి ఈ పాస్వర్డ్తో మనం ఇక్కడి నుంచి లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఏం రావాలి అనేది డేటాబేస్ టేబుల్ నుంచేనా, అంటే యూజర్ పోర్టల్ వస్తుంది ఫర్ వాట్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్. మేబీ ఈ పర్సన్ లాగిన్ అయితే ఫస్ట్ పాస్వర్డ్ కరెక్ట్ కదా చెక్ చేసి అకార్డింగ్ టు దట్ రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అవుతుంది. ట్రూవేనా కాదు? ఎస్ ఆర్ నో? డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అవుతుంది అవునా. సో బ్యాక్గ్రౌండ్లో వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ నేమ్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఓకే, వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ నేమ్ అంటారు. సో డేటాబేస్ టేబుల్ నేమ్ ఇప్పుడు చెప్తాం, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ఫ్యూచర్ విల్ ఓపెన్ ఇట్ అండ్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ దేర్. ఓకే, సో ఆ టేబుల్ నేమ్ వచ్చేసి PR_operators. So what is the table name? PR_operators. So why it is starting with PR అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. సో డేటాబేస్ అంటే ఏంటి, జనరల్గా కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ కదా. అందులో మనకి తెలిసింది ఒక టేబుల్ నేమ్. ఇప్పుడు అలాంటివి ఇంకా చాలా అదర్ టేబుల్స్ కూడా ఉంటాయి. సో కొన్ని టేబుల్స్ వచ్చేసి పిఆర్తో స్టార్ట్ అవుతాయి, మేబీ సమ్ టేబుల్స్ విత్ PC, ఇలా ప్రిఫిక్సెస్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వై దిస్ టేబుల్ is starting with PR as the prefix అని అడుగుతారు. Slowly will come to know. So background we are thinking that there will be one table అంతేనా. సో there will be one table and ఈ particular table లో you'll have all the operator IDs as the records here. And if I'm trying to give ID and password, login ID and password, so it has to interact with this database table. అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ SQL క్వైరీ ఏదో రన్ అవుతున్నట్టేనా. సో జనరల్గా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఓన్లీ పాసిబుల్ అయితే SQL. సో ఫ్రంట్ ఎండ్ మన అప్లికేషన్ వచ్చేసి పెగానా, జావా, .NET, పైథాన్ అసలు మ్యాటరే కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ డేటాబేస్ ఓన్లీ SQL. సో ఆన్ దిస్ బటన్ క్లిక్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ వన్ SQL క్వైరీ with so and so table, PR operators a table, and it is trying to check for ID and password. Then based on authentication it has to check for role and application, అంతే కదా.
ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇదంతా అంటే ఎస్క్యూఎల్ క్వైరీ రన్ అవుతుంది, సో ఎలా జనరేట్ అవుతుంది అనేది మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఇదంతా డిజైన్, బ్యాక్గ్రౌండ్ డిజైన్. బట్ యాజ్ ఏ డెవలపర్ మీకు ఇవి రియల్ టైంలో చాలా యూజ్ అవుతాయి, చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేబీ నేను ఒక రియల్ యూజర్నే అనుకోండి, ఒక బ్యాంక్లో నేను ఒక క్లర్క్ అనుకోండి. సో నాకంటూ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, దట్స్ నథింగ్ బట్ ఆపరేటర్ ఐడి. అది ఆపరేటర్ ఐడి అనాలనే విషయం మేబీ మనకు తెలియదు రియల్ యూజర్స్ కాబట్టి. ఓకే, సో ఐ లాగిన్ విత్ దట్ ఐడి అండ్ పాస్వర్డ్. సో లాగిన్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలాసేపు లోడ్ అవుతూనే ఉందనుకోండి. సో యాక్చువల్లీ ఐడి పాస్వర్డ్ కరెక్టే, మేబీ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్ టు లోడ్, దెన్ ఐ టాక్ టు మై మేనేజర్. సో నాకు పెగ రాదు, మేబీ మా మేనేజర్ చెప్తాను, మా మేనేజర్ కూడా పెగ రాదు కదా, వీఆర్ రియల్ ఎంప్లాయీస్ అంతే, రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్. సో అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు, సో హీ విల్ రైజ్ వన్ రిక్వెస్ట్ ఆర్ ఇన్సిడెంట్ రైజ్ చేస్తారు విత్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, అంతేనా. సో రియల్ యూజర్స్కి ఎప్పుడూ ఒక టీం రన్నింగ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, పెగా టీమ్. సో ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అంట. సో మీరు ప్రొడక్షన్ సపోర్ట్ టీంలో వర్క్ చేసే వాళ్ళైతే మీకు రిక్వెస్ట్ వస్తుంది, మీరే కదా ఫిక్స్ చేయాలి. సో ఏం చేస్తారు, బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు వై ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం అనేది మీరు చెక్ చేయాలి, అంతేనా. సో అంటే బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ట్రేస్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఎస్క్యూఎల్ క్వైరీ రన్ అవ్వటం, సో అది ఏ టేబుల్తో ఇంటరాక్ట్ అవ్వటం, సో ఎంత టైం తీసుకుంటుంది, మేబీ ఎస్క్యూఎల్ క్వైరీలో అదర్ డేటా కూడా ఏమైనా పుల్ అవుట్ అయిపోతుందా, సో యూ హ్యావ్ టు ట్రేస్ ఇట్, యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్, అవునా. సో బ్యాక్గ్రౌండ్లో మీరు ఎస్క్యూఎల్ క్వైరీ రాయాల్సిన అవసరం లేదు, ఆర్ నథింగ్ కోడింగ్ రిక్వైర్డ్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సచ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్. లేకపోతే ఇష్యూ ఎలా ఫిక్స్ చేస్తారు. సో ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అవుతుందో చెక్ చేసుకోవాలా, ఎంత టైం పడుతుందో చెక్ చేసుకోవాలా. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్. ఓకే, టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్, ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్, సో మేబీ రెస్పాన్స్ టైం, సో ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, హౌ టు ఓపెన్ డీబీ అండ్ హౌ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు నో. So finally, on this button click, some SQL query interaction is happening with our respect to database table. That is what we are understanding. సో ఇప్పుడు రియల్ టైంలో ఈ పర్టికులర్ పేజ్ని కస్టమైజేషన్ చేస్తారు. సో ఇన్ దట్ సినారియో మేబీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది సైడ్ బై సైడ్ ఇంక్లూడ్ చేసిన, ఆర్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసేసి సమ్ అదర్ కలర్ ఇచ్చిన, పెగా లోగో తీసేసి వేరే అదర్ లోగో ఇచ్చిన, సో దోస్ చేంజెస్ ఆర్ ఈజీలీ పాసిబుల్. బట్ లాగిన్ బటన్ మాత్రం రిమూవ్ చేయరు. సో ఒకవేళ లాగిన్ బటన్ రిమూవ్ చేసి వాళ్ళు వేరేదో సబ్మిట్ బటన్ అనేది ఇంక్లూడ్ చేశారు అనుకోండి, సో లాగిన్ బటన్ ఆన్ క్లిక్ మీద ఉన్న ఎస్క్యూఎల్ క్వైరీ ఆర్ జావా కోడింగ్, సో దాని మీద మూవ్ చేయడం అనేది చాలా టఫెస్ట్ పార్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ యూర్ ట్రైంగ్ టు కస్టమైజ్ దిస్ ఎగ్జిస్టింగ్ డిజైన్, you should understand what to change, what not to change. Getting my point? So this you are supposed to understand. Everyone clear? Follow Nara? Online people? Everyone? Just step in. Yeah. Yes. Okay. So final as of now, what are we understanding? Everyone is to be called as an operator, and based on their role, okay, based on their type of work they are doing, so వాళ్ళకి రోల్ డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి ఏం రోల్ ఇస్తారనుకుంటున్నాం చెప్పండి. బిఏ వాళ్ళకి ఏం రోల్ ఇస్తారనుకుంటున్నాం, ఆథర్ రోల్. సో జనరల్గా ఆథర్ రోల్ ఇస్తే ఏం స్క్రీన్ వస్తుంది, డెవ్ స్టూడియో. బట్ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ థింగ్ ప్యారలల్లీ కాల్డ్ యాప్ స్టూడియో. ఓకే, యాప్ స్టూడియో అనేది కూడా ఉంటుంది, మోర్ ఆఫ్ డెవలప్మెంట్ అది కూడా. సో యాప్ స్టూడియోలో మీకు డెవలప్మెంట్ స్టూడియోలో ఉన్నన్ని ఫీచర్స్ ఉండవు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయితే యాప్ స్టూడియో లాగిన్ అయిపోతారు, మేబీ డెవలపర్స్కి డెవ్ స్టూడియో లాగా లాగిన్ అవుతారు, ఇక్కడ ఫుల్ లెంత్ డెవలప్మెంట్ చేయొచ్చు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మోర్ ఆఫ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉండదు, సో కైండ్ ఆఫ్ అప్లికేషన్ క్రియేషన్స్, సో కేస్ టైప్ క్రియేషన్స్ ఆర్ డేటా టైప్ క్రియేషన్స్, ఇలా బేసిక్ థింగ్సే ఉంటాయి. సో ఫర్ దెమ్ డెవ్ స్టూడియో లాగా కూడా ఉంటుంది. వాట్ ఈస్ డెవ్ స్టూడియో, వాట్ ఈస్ యాప్ స్టూడియో అని స్లోగా చూద్దాం. సో టుడే వీ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ దీస్ నేమ్స్. సో ఈ డిస్కషన్ అంతా అర్థమైందా క్లియర్గా? ఓకే, సో ఆపరేటర్ ఐడి ఏంటి ఏంటో తెలియాలి, అండ్ మేబీ రోల్స్ ఏమేమి ఉంటాయో తెలియాలి, ఏమేమి స్క్రీన్స్ ఆర్ స్టూడియోస్ ఉంటాయో తెలియాలి, అండ్ ఈ ఆపరేటర్ ఐడి అండ్ రోల్ అండ్ దిస్ పోర్టల్ ఏ టేబుల్లో లింక్ అవుతుందో, డేటాబేస్ టేబుల్ ఎక్కడ లింక్ అవుతుందో తెలియాలి. ఓకే, అండ్ ఆ డేటాబేస్ని అట్ వాట్ పాయింట్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూషన్ హిట్ చేస్తున్నామో తెలియాలి. ఎవ్రీథింగ్ ఇస్ టు బి క్లియర్లీ అండర్స్టాండబుల్. ఓకే, ఫైన్.
సో ఇప్పుడు నాకు మా మేనేజర్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తే నేను లాగిన్ అవుతాను. ఐ డిజైన్ సంథింగ్ అవునా. సో ఇన్ దట్ సినారియో మేబీ డిజైన్ వైజ్ సరిగ్గా జరగలేదు అనుకోండి. సో మేబీ రీయూజబుల్ థింగ్స్ అన్ని ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేయటం, నాన్ రీయూజబుల్ థింగ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ మెయింటైన్ చేయటం, ఇదే కదా చేయాల్సింది. సో మేబీ నేను సరిగ్గా డిజైన్ చేయకపోతే సో వన్ స్కోర్ విల్ బి ఎఫెక్టెడ్ అనుకుంటున్నాం. వాట్ ఈస్ దట్ స్కోర్? కాంప్లియన్స్ స్కోర్. సో కాంప్లియన్స్ స్కోర్ ఎంత ఉండాలి? 100%. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ దాట్, సో అప్పుడు ఏమవుతుందంటే సో పక్కనే ఆపరేటర్స్ రెస్పాన్సిబుల్ అని కనిపిస్తారు. ఓకే. సో కాంప్లైంట్ స్కోర్ ఇట్ షుడ్ బి జనరలీ 100%. సో మేబీ 90 ఉంటే సో ఇక్కడ జస్టిఫికేషన్ ఆర్ రీజన్స్ లాగా ఉంటాయి. అది క్లిక్ చేస్తే ఆపరేటర్ ఐడి సో అండ్ సో రీజన్, మేబీ సెకండ్ ఆపరేటర్ ఐడి సో అండ్ సో రీజన్. సో మేబీ టూ ఆపరేటర్స్ చేస్తే సంథింగ్ బ్యాడ్ ప్రాక్టీస్ వల్ల ఇది ఎఫెక్ట్ అయిందనే కదా. సో మేనేజర్ కెన్ స్ట్రైట్ అవే కాల్ దిస్ ఆపరేటర్ అండ్ జస్ట్ ఆస్క్ ఫర్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో అకార్డింగ్ టు దిస్ హీ మే ఆస్క్ టు రీడిజైన్, అంతేనా. సో ఇలా ఎందుకు క్రియేట్ చేశారు? అగైన్ రీడిజైన్, మేక్ ష్యూర్ దిస్ ఈస్ లైక్ యాడెడ్. ఓకే, అండ్ ఈవెన్ దిస్ ఆపరేటర్కి కూడా అదే సజెస్ట్ చేస్తారు. సో అకార్డింగ్లీ దే విల్ బి జస్ట్ చెకింగ్ ఫర్ ఆపరేటర్ ఐడీస్ విత్ దేర్ వార్నింగ్స్. సో బేస్డ్ ఆన్ దట్ స్కోర్ వచ్చేసి 100% రావాలి. సో ఈ పర్టికులర్ 100% స్కోర్ అనేది పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యెస్టర్డే, సో ఒక ప్రాజెక్ట్లో సో ఒక క్లయింట్కి చాలా కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో పెగా సిస్టమ్స్ నుంచి ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? అండ్ మేబీ ఈ క్లయింట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి వెండర్షిప్స్ ఇస్తారనుకున్నాం కదా. సో మేబీ టీసీఎస్కి డెవలప్మెంట్, మేబీ సిటిఎస్కి టెస్టింగ్, మేబీ యాక్సెంచర్, మేబీ హెచ్సిఎల్, ఇలా చాలా ఉండొచ్చు. విప్రో, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు. సో స్మాల్ పార్ట్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ ఇక్కడ ఇస్తారు అండ్ మేబీ సంథింగ్ అదర్ పోర్షన్ ఇక్కడ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇవ్వటం వల్ల యాజ్ ఐ టోల్డ్ యూ త్రీ అడ్వాంటేజెస్ అవేంటో గుర్తున్నాయా? ఒక క్లయింట్ సో వాళ్ళ హోల్ ప్రాజెక్ట్ని స్ప్లిట్ చేసి ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇవ్వటం వల్ల 3 అడ్వాంటేజెస్ అనుకున్నాం, గుర్తున్నాయా? చెప్పండి. సో బడ్జెట్, సేవ్ Security. అవుతుంది. సో ఏ కంపెనీకి ఫుల్ లేదు, సో సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా క్వాలిటీ, సో పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుంది బికాస్ బిట్వీన్ టూ కంపెనీస్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీ విల్ ట్రై టు గ్రాప్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీ అన్నప్పుడు ఫస్ట్ ఒక కంపెనీ వాళ్ళు కేర్ఫుల్గా ఉంటేనే కదా వేరే వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయగలిగేది. సో క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ అదర్ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ పుల్అవుట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు విల్ డూ ఇట్ ఫర్ లెసర్ కాస్ట్ ఓన్లీ అన్నట్టు బడ్జెట్తో కూడా సేవ్ అవుతుంది కదా. ఓకే, సో client will be giving his project between different companies. సో ఇప్పుడు ఎవ్రీ క్లయింట్ మీటింగ్లో సో వన్ క్లయింట్ ఫ్రమ్, ఓకే, సో క్లయింట్ ఫ్రమ్ హియర్ మేబీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్లయింట్ నుంచి అయి ఉండొచ్చు, మేబీ ఇంకో కంపెనీ కూడా అయి ఉండొచ్చు, విప్రో నుంచి బిజినెస్ అనలిస్ట్ టీమ్ ఉండి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ ఫ్రమ్ దిస్ కంపెనీ, డెవలప్మెంట్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్. సో ఎవ్రీ మీటింగ్లో సో విత్ దిస్ ప్రొడక్ట్ పెగా సపోర్ట్ పర్సన్ ఒక మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు, ఐ మీన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ అప్రూవల్లో దిస్ పర్సన్ షుడ్ చెక్ అండ్ హీ హ్యాస్ టు గివ్ అప్రూవల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 100%, దెన్ ఓన్లీ కోడ్ డిప్లాయ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ లైక్ ఏ డెవలపర్ మీరు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేయకపోతే సో కాంప్లైంట్ స్కోర్ ఎఫెక్ట్ అయితే సో మే నాట్ బి టుడే, టుమారో అయినా మీరే దాన్ని రీవర్క్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఎవ్రీ వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి మీ మేనేజర్ స్కోర్ చెక్ చేసేసుకొని అకార్డింగ్ టు దట్ హీ విల్ ఫిక్స్ ఇట్. దిస్ ఈస్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. ఫైన్. ఇన్స్టలేషన్ చేశారు అందరూ? ఎస్టర్డే ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళకి లింక్ వచ్చింది. ఓకే, సో ఇన్స్టలేషన్ చేశారా? సో ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ చేయాలి. ఓకే, సో ఇఫ్ నాట్ జస్ట్ టుడే మెసేజ్ చేయండి మీకు లింక్ రాకపోతే. ఓకే, సో మీకు ఇన్స్టలేషన్ వీడియో వస్తుంది, డాక్యుమెంట్ అండ్ డౌన్లోడెడ్ ఫైల్ అండ్ వీడియో అన్నీ వస్తాయి. సో మీరు ఒకసారి చూసి ఇన్స్టలేషన్ చేయండి అండ్ మేక్ ష్యూర్ మండేస్ క్లాస్ కల్లా మొత్తం ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. దట్స్ ఇనఫ్. సో మండేస్ క్లాస్ నుంచి అప్లికేషన్ క్రియేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ మనకి 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ యాక్చువల్గా మన క్లాస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తాం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months, 100 hours. ఓకే, అది 3 months అవ్వచ్చు, ఇంకెక్కువ కూడా అవ్వచ్చు, దట్ డిపెండ్స్. అండ్ అలాంగ్ విత్ దట్ ప్యారల్గా
2 అదర్ ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఆ 2 ప్రాజెక్ట్స్ మీరు ప్యారల్గా చేస్తూ ఉండాలి. సో ఈ 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇలా ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. సో ఆ 3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటేనే మీకు కంప్లీట్ ఫుల్ లెంత్ రియల్ టైం లాగా వెళ్ళగలుగుతారు. ఓకే, సో మేక్ ష్యూర్ బై సండే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయ్యేలా చూసుకోండి. సో ఇఫ్ నాట్ రేపు ఒకసారి సాటర్డే ఒకసారి వస్తే మీరు మీ ల్యాప్టాప్ తెచ్చుకొని వచ్చిన సో దట్ కెన్ బి కంప్లీటెడ్ హియర్ ఇట్ సెల్ఫ్. బట్ రియల్ టైంలో మీకు ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టలేషన్ అండ్ అదర్ థింగ్స్ మాట్లాడకూడదు. ఫైన్ ఫైన్. సో కన్సిడర్ దిస్ ఈజ్ అవర్ డే 1 ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం సిటీ మేనేజ్మెంట్ అనుకుంటే ఏం చేసాము, పెగా వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుని ఇన్స్టలేషన్ చేయించుకున్నాము. ఓకే, సో ఫస్ట్ పర్సన్ లాగిన్ అయ్యేది ఎవరు జనరల్గా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, అంతే కదా. వాళ్ళు లాగిన్ అయ్యి సో ఒక 10 ఫ్రేమ్ వర్క్, సో మేబీ ఇంప్లిమెంటేషన్స్ ఇది డిజైన్ చేసిన తర్వాతే కదా యాజ్ ఎ డెవలపర్ మీరు లాగిన్ అయ్యి చేయగలిగేది. అంటే ఫస్ట్ లాగిన్ అయ్యేది ఎవరు? జనరల్గా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అవ్వాలన్నా కూడా ఒక ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో డే 1 కూడా మనకి సేమ్ ప్రాబ్లం. మేబీ మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు అడిగితే మీ మేనేజర్ మీకు క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే, అండ్ మీ మేనేజర్కి వాళ్ళ మేనేజర్ చేసి ఉండొచ్చు. బట్ నౌ డే 1 అయినా ఇట్ is still asking for password, ID password. So Pega వాళ్ళే they will be giving one default or master ID and password. So master ID password తో లాగిన్ అయితే నెక్స్ట్ ఇట్ విల్ టేక్ us to so and so screen. సో నెక్స్ట్ తీసుకెళ్లే స్క్రీన్ డెవ్ స్టూడియోనా, అడ్మిన్ స్టూడియోనా, యూజర్ పోర్టలా, మేనేజర్ పోర్టలా ఏమై ఉండొచ్చు? అడ్మిన్ స్టూడియోనా ఏమై ఉండొచ్చు? జనరల్గా అడ్మిన్ స్టూడెంట్ ఏమనుకున్నాం, సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ లాగా ఉంటాయి. సో అసలు మనం ఫస్ట్ అప్లికేషన్సే క్రియేట్ చేయలేదు అండ్ వాట్ ఫర్ అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ టు బి చెక్డ్ దేర్, అవునా? సో అంటే ఇప్పుడు మనకి లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చేది ఏంటది? డెవ్ స్టూడియో యాక్చువల్గా. సో గెటింగ్ మై పాయింట్. సో పెగా వాళ్ళు ఒక డిఫాల్ట్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో ఐడి పాస్వర్డ్ వచ్చేసి administrator@pega.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్. మీకు ఇచ్చే డాక్యుమెంట్ ఆర్ వీడియోలో ఇవన్నీ ఉన్నాయి. administrator@pega అండ్ పాస్వర్డ్ ఇన్స్టాల్. సో ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ ఏదో ఒక స్క్రీన్కి వెళ్తుంది కదా. వాట్ ఈస్ దట్ స్క్రీన్ అనుకుంటున్నా? డెవ్ స్టూడియో. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నానంటే అదొక వ్యాలిడ్ ఆపరేటర్ అయి ఉంటేనే కదా. అంటే పిఆర్ ఆపరేటర్స్ టేబుల్ నేమ్ గుర్తుందా? పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో బై డిఫాల్ట్గా దేర్ ఈస్ వన్ ఆపరేటర్ ఐడి ఇంక్లూడెడ్, అంతేనా? సో ఐడి వచ్చేసి administrator@pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్ అండ్ ఇక్కడ రోల్ అండ్ ఇక్కడ అప్లికేషన్ నేమ్. ఇక్కడ ఏమై ఉండాలి చెప్పండి? ఐడి పాస్వర్డ్ ఫైన్. ఇప్పుడు నేను లాగిన్ అయితే నెక్స్ట్ నాకు ఏదో స్క్రీన్ వస్తుంది కదా. సో అది డెవ్ స్టూడియో అని అంటున్నాను, అంటే రోల్ ఏముండాలి? డెవ్ స్టూడియో అయితే రోల్ ఏమై ఉండాలి? ఆథర్. అండ్ ఆథర్ ఫర్ వాట్ అప్లికేషన్? ఈజ్ డెవలపర్ ఫర్ వాట్ అప్లికేషన్? మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అండ్ ఇంకో పర్సన్కి లోన్ సో ఇలా ఇస్తారు కదా. అంటే ఎవ్రీ పర్సన్ షుడ్ బి లింక్డ్ విత్ సో అండ్ సో అప్లికేషన్ వాట్ ఎవర్ ద రోల్ మైట్ బి. ట్రూ అనే స్టేట్మెంట్. సో యు ఆర్ అన్ ఆథర్ ఫర్ క్రెడిట్ కార్డ్, మేబీ యు ఆర్ అన్ టెస్టర్ ఫర్ లోన్స్ అప్లికేషన్, సంథింగ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏ అప్లికేషన్ ఉండాలి? అసలు ఏమైనా అప్లికేషన్స్ క్రియేట్ చేసామా? అంటే మన డిస్కషన్లో బ్యాంక్ ఇదంతా ఫైన్. మేబీ బ్యాంక్ ఒక ఫ్రేమ్ వర్క్, ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ మన డిస్కషన్. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి లోపల క్రియేట్ చేయాల్సినవి అన్నీ. బట్ ఇప్పుడు లాగిన్ అవ్వడానికి కూడా ఒక ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో దాంతో లాగిన్ అవ్వాలంటే ఒక అప్లికేషన్కి ఇక్కడ తీసుకెళ్ళాలి. సో అసలు అప్లికేషన్సే లేవు, మరి ఏది ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. అంటే అంటే ఏదో ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉండాల్సిందే కదా. సో సంథింగ్ ఏదో ఒకటి ఉండాల్సిందే. సో ఫైనల్లీ మన పెగా అప్లికేషన్లో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీథింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, okay, if you are having anything like already existing, first let me log in and show you. administrator@pega.com, password install, click on login. Okay, so it is taking you to development studio, am I correct? అంతేనా? సో అంటే ఏ రోల్ ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఆథర్ అయినా. సో హీఈస్ ఆథర్ ఫర్ వాట్ అంటే
ఏదో ఒక అప్లికేషన్ నేమ్ ఉండాలి. అప్లికేషన్ నేమ్ ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న అప్లికేషన్. సో ఈ ఆపరేటర్ ఐడి దీనికి ట్యాగ్ అయింది, అంతే కదా. సో ఇప్పుడు మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొత్త అప్లికేషన్స్ చేసుకుంటూ వెళ్తారు. న్యూ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్, వన్ మోర్ అప్లికేషన్, అనదర్ ఫ్రేమ్వర్క్, వన్ మోర్ ఇంప్లిమెంటేషన్స్ ఇలా. సో ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ క్రియేట్ అయ్యాయి అంటే, సో ఐ కెన్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ లింకింగ్ ఫర్ లోన్స్, అనదర్ పర్సన్కి లింకింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్, అప్పుడు లింక్ చేసుకోవడం పాసిబుల్. సో సో దిస్ ఈజ్ వాట్ అవర్ యాక్చువల్ పెగా టూల్ ఈజ్. చూస్తున్నారా? సో పెగా ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు లాగిన్ అయ్యి సంథింగ్ డెవలప్మెంట్ వర్క్ చేయాలి కదా. సో దిస్ విల్ బి అవర్ యాక్చువల్ పెగా టూల్. ఓకే. So by default you'll be seeing with the name called development studio. So development studio is also called no, development studio where app studio where general ga. Development studio is also called designer studio అనుకున్నాం, అవునా? ఓకే. సో ఇక్కడ మనకి డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది. ఓకే. అండ్ మేబీ మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగా యూజ్ చేస్తే, ఓకే, ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగా యూజ్ చేస్తే మీకు ఇక్కడ డిజైనర్ స్టూడియో అని కనిపిస్తుంది. ఓకే, ఐ టెల్ యూ ద వర్షన్ సీక్వెన్స్ ఆల్సో. సో మేబీ యాప్ డెవ్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో అని కనిపించాలి. అండ్ దిస్ అబౌట్ టాప్ మొత్తం కనిపిస్తుంది చూసారా, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ హెడర్. సో వేర్ విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, జనరల్గా వేర్ విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా, సో దీన్ని వీ కాల్ ఇట్ లైక్ ఎక్స్ప్లోరర్. వీ కాల్ ఇట్ లైక్ ఎక్స్ప్లోరర్. అండ్ మీకు లాస్ట్లో ఇది కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో ఇదంతా ఓకే ఫుటర్ లాగా ఉంది కదా. సో వేర్ ఆల్ ద డీబగ్గింగ్ ఆప్షన్స్ విల్ బి దేర్. యాజ్ ఎ డెవలపర్ మీరు డెవలప్మెంటే కాదు, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఫిక్స్ చేయాలి కదా. యూ హ్యావ్ టు ట్రేస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ యూ హ్యావ్ టు చెక్ వేర్ ఇట్ ఈస్ టు బి ఫిక్స్డ్. సో అంటే యూ హ్యావ్ టు యూస్ సర్టెన్ డీబగ్గింగ్ ఆప్షన్స్. సో అవన్నీ ఇక్కడ ఫుటర్లో ఉంటాయి. ఓకే. అండ్ హియర్ యు ఆర్ సీయింగ్ వన్ ఇమేజ్, అవునా? యు ఆర్ సీయింగ్ వన్ ఇమేజ్. అండ్ మీరు ఆ ఇమేజ్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేమ్ ఏముంది, పెగా ఇన్ఫినిటీ అని. అండ్ దెన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ మౌంటైన్స్ అనేవి, అవునా, విత్ సంథింగ్ లైక్ క్లౌడ్సే కదా మేబీ. ఇదంతా స్కై, స్టార్స్, మూన్, అంతేనా? సో జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ మీకు ఏమర్థమవుతుందంటే, సో పెగా ఈజ్ ట్రైంగ్ టు రీచ్ ఆల్మోస్ట్ స్కై. ఓకే. సో పెగాలో ఉన్న ఫీచర్స్ అన్నీ కంప్లీట్ ఆటోమేట్ అవుతున్నాయి. సో వేర్ వీఆర్ లిమిట్లెస్, వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ఆల్మోస్ట్ స్కై. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు దీనికి ఇస్తున్న నేమ్ ఏంటంటే పెగా ఇన్ఫినిటీ. సో పెగా ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ చేంజెస్ వచ్చాయి ఫ్రమ్ పాస్ట్ వర్షన్ టు దిస్ వర్షన్. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా పెగా వర్షన్స్ చూస్తే ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతుంది 8.8 వర్షన్. ఓకే. సో కరెంట్లీ రన్ అవుతుంది 8.8. సో బిఫోర్ 8.8 ఏముండేది మరి? 8.7. బిఫోర్ దట్ 8.6, సమ్వేర్ 8.0 నేనా? 8.0, 8.1, 8.2 అంతే కదా. అండ్ దానికి ముందు 7.0తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 7.1, 7.2 తర్వాత 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 దట్స్ ఇట్. 7.4 తర్వాత రిలీజ్ చేసిన వర్షన్ వచ్చేసి ఏంటిది? 8. డైరెక్ట్ 8, 7 డాట్ కాదు. సో మేబీ దీనికి ముందు 6.0, 6.1, 6.2, 6.3 ఇలా ఉండేది. దానికి ముందు 5 ఇలా ఉండేది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఒక వర్షన్ రిలీజ్ చేస్తున్నారు అంటే, సో లేటెస్ట్ అంటే ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా ఉంటేనే కదా రిలీజ్ చేసేది. ఇప్పుడు విండోస్ 11 యూస్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు విండోస్ 12 వచ్చింది అనుకోండి, 11 కన్నా 12కి చాలా చేంజెస్ ఉన్నట్టే కదా, అవునా? సో 11 కన్నా 12 మీద చాలా చేంజెస్ ఉన్నట్టు. సో ఇప్పుడు విండోస్ వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ చేసేది, ఇప్పుడు విండోస్ 11 అయితే నెక్స్ట్ రిలీజ్ చేసేది 11.1 అన్నారు అనుకోండి. సో మనం ఏమనుకుంటాం? వీఆర్ రియల్ యూజర్స్ అంతే. మనం ఏమనుకుంటాం? సో లేటెస్ట్ చేంజెస్ ఉన్నాయి బట్ వెరీ స్మాల్ అన్నట్టే అనిపిస్తుందా? అలా కాకుండా వాళ్ళు విండోస్ 13 రిలీజ్ చేసేస్తున్నాము అంటే సో చాలా మేజర్ చేంజెస్ ఉన్నట్టే కదా. ఎవ్రీ ఇయర్ యాపిల్ వాళ్ళు సో యాపిల్ 14, దెన్ 15 అలా రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు నెంబర్ కనుక
ఐఫోన్ 15 అని ఇవ్వకుండా ఐఫోన్ 14.2 అని ఇచ్చారనుకోండి, అసలు మనకేమైనా క్రేజ్ ఉంటుందా? కొంటారా జనరల్ రియల్ యూజర్స్? నో. అంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ చేంజెస్ ఇక్కడ నెంబర్ డిసైడ్ అవుతుంది, అవునా కదా? అంటే 7.4 తర్వాత సో డైరెక్ట్గా 7.5 ఇవ్వకుండా ఏమి ఇచ్చారు, 8 అని ఇచ్చేసారు. అంటే ఆఫ్టర్ 7.4 మేజర్ చేంజెస్ ఏ ఉన్నట్టేనా? సో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చేసాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిన్ స్టూడియో యాడ్ అవటం కానీ మల్టిపుల్ చేంజెస్ వచ్చేసాయి. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ చేంజెస్ ఈ వర్షన్ వాళ్ళు ఇన్ఫినిటీ వర్షన్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇన్ఫినిటీ వర్షన్. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. సో అంటే 8.x ఏదైనా పర్లా, 8.1 అయినా 8.7 అయినా 8 అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇన్ఫినిటీ వర్షన్ అంటే ఇంతే. మేబీ మీరు మీ ల్యాప్టాప్ ఇన్స్టాల్ అయింది 8.2 అనుకోండి, స్టిల్ ఇంతే ఉంటుంది మీకు. సో 8.8 అయినా సేమ్ ఇంతే, మీకు పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. ఓకే, సో బిట్వీన్ దీస్ టూ అసలు పెద్ద మేజర్ చేంజెస్ ఏమీ ఉండవు. సో మేబీ ఇప్పుడు మనం నేర్చుకునేది సో అండ్ సో లేటెస్ట్ అనుకోండి, 8.7 8.8 అనుకోండి. మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక కంపెనీలోకి వెళ్తారు. ఆ కంపెనీలో ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 3 years బ్యాకే స్టార్ట్ అయ్యి ఉండుంటే వాళ్ళు అప్పుడున్న లేటెస్ట్గా తీసుకునేది 8.1 తీసుకున్నారు అనుకోండి. సో అంటే వాళ్ళకి 8.1 వాళ్ళే కావాలనే కదా దాని మీనింగ్. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బట్ 8.7 మీద సర్టిఫికేషన్ చేస్తారు ఆర్ నేర్చుకున్నారు అనుకోండి. సో ఐ వాంట్ ఓన్లీ 8.1, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అంటారా? అంటారా? నో. సో వాట్ దే విల్ బి లుకింగ్ ఫర్, సో 7.4 మీద 8కి చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫినిటీ వర్షన్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు అంతే. సో అంటే యాజ్ ఎ డెవలపర్ మీరు ఏది నేర్చుకున్నా అదర్ వర్షన్ నేర్చుకోవడానికి పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు, పెద్ద ఛాలెంజెస్ ఏమీ ఉండవు. సో మేబీ మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ ఇక్కడైనా కూడా మేబీ మీరు ఇది నేర్చుకున్నా కూడా పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండవు, పెద్ద మేజర్ చేంజెస్ ఏమీ ఉండవు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఫోటో స్టూడియోస్ ఉంటాయి కదా. సో మీరు ఆ ఫోటో స్టూడియో రన్ చేస్తే జనరల్గా మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి? ఫోటోషాప్ అయినా జనరల్గా ఫోటోషాప్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మేబీ లేటెస్ట్ వచ్చేసి 13 వర్షన్ అనుకోండి, ఐమ్ నాట్ షూర్. సో ఇప్పుడు మీరు స్టిల్ 6th వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అంటే వెరీ ఓల్డ్ చేంజెస్. సో ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న ఓకే, సో ఇక్కడ చేంజెస్ మొత్తం మీకు బాగా వచ్చు అనుకోండి. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, సో 13th వర్షన్కి వెళ్దాం, లేటెస్ట్ చేంజెస్ ఉంటాయి కదా అని మైగ్రేట్ అయ్యారు. సో ఇన్ దట్ సినారియో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అసలు నేను చేయలేను, నాకు అదంతా కొత్తగా ఉంటుందని మీరు అని అనుకుంటారా? నో, రైట్. సో అంటే 13 వర్షన్ అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్న 6 to 13 ఇన్ బిట్వీన్ ఒక 7 లేటెస్ట్ వర్షన్స్ వచ్చి ఉంటాయి. సో 13th వర్షన్ మీద మీకు వెళ్ళిన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అనుకోండి. సో మేబీ ఒక మ్యారేజ్ వీడియో ఆర్ సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేశారు అనుకోండి, అక్కడ ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ మీకు 1 weekలో అర్థమైపోతాయి, అంతే కదా? అంటే యాజ్ యువర్ కైండ్ ఆఫ్ రియల్ యూజర్ హియర్, అంటే ఇక్కడ పెగా యూజ్ చేయడం తెలిసిన వాళ్ళు తర్వాత లేటెస్ట్గా ఉన్న వర్షన్స్లో పెగా యూజ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఓకే, సో అంటే వర్షన్తో మీరంతా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ డెవలపర్ మీరు ఇప్పుడు నేర్చుకునే తర్వాత దీని మీదే చేస్తారని కూడా చెప్పలేము. సో ఇప్పుడు లేటెస్ట్ 8.6 8.7 ఈ రెండే యూజ్ చేస్తారు, 8.8 కూడా చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ వర్షన్ మీద నేర్చుకుంటే మోర్ ఆర్ లెస్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ వర్షన్ మీద మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫినిటీ వర్షన్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ మీరు ఒక ప్రమోషనల్ ఇమేజ్ చూస్తారు అంతే. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ ప్రమోషనల్ పర్పస్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, సో you'll have some kind of header, maybe దీన్ని ఏమంటున్నా explorer, and this is kind of footer. Okay, and this is kind of promotional banner అంతకు మించి ఏం లేదు. And below which, okay, below which you will see something like చదవండి అదేంటిది, guardrail warnings. guardrail warnings guardrail warnings అంటే నథింగ్ బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ వాట్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్. సో యాజ్ ఎ డెవలపర్ ఐ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ బెస్ట్ వే ఆఫ్ డిజైన్ అంతేనా? లేకపోతే వార్నింగ్స్ పెరుగుతాయి, ఇంటర్న్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుందా? ఓకే, సో మేబీ మీరు లాగిన్ అవుతున్నప్పుడు యూ షుడ్ సీ సంథింగ్ లైక్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. మేబీ నా కేసులో సో ఇక్కడ నేను ఇది చెక్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి 0 0 0, అంతేనా? ఎవ్రీథింగ్ షుడ్ బి 0, అంటే దేర్ ఆర్ నో సచ్ వార్నింగ్స్. మేబీ నేను మీ మేనేజర్ అయితే ఐ హ్యావ్ టు చెక్ ఎవ్రీ సచ్ వార్నింగ్ 0 బికాస్ ఆఫ్ మీ యాజ్ వెల్ యాజ్ మై టీమ్ ఆల్సో.
మేబీ ఇప్పుడు మనమందరం ఒక టీం, నేను మీ మేనేజర్ అయితే, సో మీరు రేస్ చేసిన సమ్ ఇంపాక్ట్ వల్ల నాకు ఇక్కడ కౌంట్ కూడా కనిపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ కౌంట్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గార్డ్రైల్ వార్నింగ్స్. మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ యాజ్ జీరో. సో దెన్ ఓన్లీ మీ కాంప్లైంట్ స్కోర్ విల్ బి బెస్ట్ 100%. Okay, fine. So this is kind of normal PEGA home page. ఓకే, అండ్ మీకు ఇక్కడ హోమ్ పేజ్లో స్టార్టింగ్ ఇక్కడ కనిపించేది డెవ్ స్టూడియో, అవునా కదా? ఇక్కడ మీకు కనిపించేది ఏంటిది? డెవ్ స్టూడియో. మేబీ ఇఫ్ యు ఆర్ లాగింగ్ ఇన్ టు నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్, నాన్ ఇన్ఫినిటీ అంటే 8 కాకుండా ఏదైనా కదా, 7 ఆర్ 6 ఆర్ 5 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాన్ ఇన్ఫినిటీ వర్షన్ లాగిన్ అయితే మీకు కనిపించే నేమ్ ఏంటి? కనిపించే నేమ్ ఏంటి? డిజైనర్ స్టూడియో. డిజైనర్ స్టూడియో. సో డిజైనర్ స్టూడియోకి డెవ్ స్టూడియోకి తేడా ఏంటి? ఎందుకు రీనేమ్ చేశారు? యాజ్ ఐ టోల్డ్ యూ, 7th versionలో సో వీఆర్ నాట్ హ్యావింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ థింగ్స్ ఇంక్లూడెడ్ హియర్. అంటే డిప్లాయ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అంత ఈజీగా ఉండేవి కావు. సో ఇప్పుడు 8th versionలో ఏం చేశారంటే, జనరల్ ఒక ప్రాజెక్ట్ చేసామే అనుకోండి, సో దాన్ని డిజైన్ చేయాలి, తర్వాత టెస్టింగ్ చేయాలి, సో తర్వాత డిప్లాయ్మెంట్, తర్వాత రిపోర్టింగ్, ఇవన్నీ కదా. సో ఇదంతా కదా 7th versionలో మీకు మనకి డిజైనింగ్ ఒక్కటే పాసిబిలిటీ ఉండేది, అంటే డిప్లాయ్మెంట్ అండ్ రిపోర్టింగ్ అంత ఫీచర్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు 8th version నుంచి ఏం చేస్తారంటే డిప్లాయ్మెంట్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసేసి ఓవరాల్గా కంప్లీట్ డెవలప్మెంట్, ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ పాసిబుల్ చేసేసారు. కాబట్టి దాన్ని డెవ్ స్టూడియో అని మార్చేశారు, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఓకే, ఎస్ఎంఏ ఇలాంటి పాత దానిలో ఉండేవి, బట్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేసేసారు స్ట్రైట్ అవే. సో ఇక్కడ మీకు వాట్ ఇస్ దట్, డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది. ఫైన్. అండ్ యాక్చువల్గా యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు మనం ఎందుకు లాగిన్ అయ్యాం? ఇప్పుడు బిజినెస్ అనలిస్టే కదా, ఈ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యేది జనరల్గా. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు ఎందుకు లాగిన్ అయ్యాము? టు క్రియేట్ న్యూ అప్లికేషన్స్ అన్నట్టే కదా. సో యాక్చువల్లీ పర్పస్ హియర్ ఈస్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. సో బిఫోర్ I creating a new application, I am seeing with one application name already existing. యాక్చువల్గా లాగిన్ అయింది ఎందుకు? కొత్త అప్లికేషన్ క్రియేట్ చేద్దామని. బట్ బై దిస్ టైమ్ ఏదో ఒక అప్లికేషన్ అవైలబుల్గా ఉంది అనేది కనిపిస్తుంది. సో విత్ వాట్ నేమ్? PEGA ప్లాట్ఫామ్. సో అదే మీరు నాన్ ఇన్ఫినిటీ వర్షన్లోకి లాగిన్ అయితే, అంటే 7th or 6th అంతేనా, సో అక్కడ లాగిన్ అయితే మీకు అక్కడ వచ్చే నేమ్ ఏముంటుందంటే PEGA రూల్స్ అని అప్లికేషన్ నేమ్. ఓకే, ఇక్కడ డిజైనర్ స్టూడియో, దట్ ఈస్ ఓకే. అండ్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ వచ్చేసి PEGA రూల్స్. PEGA రూల్స్ అని ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్లో ఏముంది? PEGA ప్లాట్ఫామ్ ఉంది. సో PEGA ప్లాట్ఫామ్ అంటే ఏంటి అసలు? PEGA రూల్స్ అంటే ఏంటి అసలు? మనం ఇప్పుడు దాకా ఒక అప్లికేషన్ కూడా క్రియేట్ చేయలేదు, బట్ ఏదో ఒక అప్లికేషన్ రెడీగా ఉంది విత్ దిస్ నేమ్. అసలు వాట్ ఈస్ ద పర్పస్? ఇవే కదా తెలియాలి మనకి. ఓకే, ఫైన్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, సో పెగాలో మీరు చూసేది ఏదైనా దాన్ని మనం రూల్ అని అంటాం. సో పెగాలో మనం ఏం చేసినా దట్ ఈస్ నథింగ్ బట్ రూల్. సపోజ్ ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేయమన్నాం అనుకోండి, మీకు ఒక టాస్క్ ఇస్తారు కదా మీ మేనేజర్స్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేయాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాస్పెక్ట్గా ఏం చేస్తారు? ఫస్ట్ నేమ్ ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటారా? మేబీ ఫ్రేమ్వర్క్లోనూ ఎక్కడో ఒకటి కొత్తది క్రియేట్ చేస్తారా? లాస్ట్ నేమ్ ఒకటి క్రియేట్ చేస్తారా? ఏజ్ అనేది క్రియేట్ చేస్తారా? సో ఇదంతా ఒక కంటైనర్ కైండ్ ఆఫ్, సో అదొకటి క్రియేట్ చేస్తారా? అవునా? సో పెగాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఏంటది? రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎన్ రూల్. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి ఒక 4 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ 20 ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నారే అనుకోండి. ఓకే, టోటల్గా అన్ని రూల్సే కాబట్టి 24 రూల్స్ క్రియేట్ అవుతున్నట్టే కదా దాని మీనింగ్. 24 రూల్స్ క్రియేట్ అవుతున్నట్టే. ఓకే, అండ్ ఈ 24 అప్లికేషన్ రూల్స్లో మేబీ ఒక 10 ఆపరేటర్స్ లాగిన్ అవుతున్నారు, డెవలప్మెంట్ టెస్టింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కూడా అంటే అవి కూడా రూల్సే. సో ఆపరేటర్ ఐడి ఈజ్ ఎ రూల్, అప్లికేషన్ ఈజ్ ఎ రూల్, వాట్ ఎవర్ యూఆర్ క్రియేటింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఎ రూల్, మేబీ ఇమేజ్. సో ఈ స్క్రీన్లో ఒక ఇమేజ్ కావాలనుకోండి, దట్ ఈస్ ఎ రూల్. పెగాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. గుర్తుపెట్టుకోండి. అండ్ మేబీ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, సో నేను లాగిన్ అయితే నాకు వచ్చేది ఏంటి? యూజర్ పోర్టల్ అని. బ్యాంక్ ఎంప్లాయ్ నేను,
సో నేను లాగిన్ అయితే నాకు రావాల్సిందంటే యూజర్ పోర్టలే కదా. అండ్ యూజర్ పోర్టల్లో మేబీ ఐ కెన్ హ్యావ్ వన్ ఆప్షన్ లైక్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్రెడిట్ కార్డ్, ఒక బటన్ లాగా ఉండొచ్చు. నేను ఆ బటన్ క్లిక్ చేస్తే జనరల్గా ఏమవుతుంది, మేబీ నాకు ఒక స్క్రీన్ వచ్చి ప్లీజ్ ఎంటర్ కస్టమర్ ఫస్ట్ నేమ్, ప్లీజ్ ఎంటర్ కస్టమర్ లాస్ట్ నేమ్, ఏజ్. మళ్ళీ సబ్మిట్ చేస్తే ప్లీజ్ ఎంటర్ కస్టమర్ మొబైల్ నెంబర్ ఆర్ కస్టమర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, నెక్స్ట్ స్క్రీన్లో నామినీ డీటెయిల్స్, ఇలాగే కదా వచ్చేది. అంటే ఇక్కడి నుంచి లాస్ట్ ఒక 50 స్క్రీన్స్ ఉన్నాయి అనుకుందాం. సో 50 స్క్రీన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ అన్నవాడు రిజిస్టర్ అవుతున్నట్టేగా, వాడితో పని అయిపోయింది కదా. సో హీ కెన్ లీవ్ అండ్ నెక్స్ట్ కస్టమర్ వస్తాడు కదా. అంటే ఇప్పుడు మనం పెగా అప్లికేషన్ డిజైన్ చేస్తుంది మేబీ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఒక కస్టమర్ని రిజిస్టర్ చేసి వాడి క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ చేద్దామని అంతే. సో అంటే ఓవరాల్గా క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ అవ్వాలంటే ఏమవుతుంది, స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అయినట్టేనా, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 అలా 50 లోడ్ అవుతున్నట్టు, అండ్ లాస్ట్లో డేటాబేస్లో స్టోర్ అవుతున్నట్టే కదా. ఇది కదా కంప్లీట్ సైకిల్. అంటే వన్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే జస్ట్ ఇమాజిన్ స్క్రీన్ 1 లోడ్ అవుతుందంటే అదొక రూల్ అన్నట్టే అనుకున్నాం. ఒక రూల్ అనేది లోడ్ అయింది, అందులో ఉన్న ఎవ్రీ అదర్ రూల్ లోడ్ అయినట్టేనా. సో తర్వాత స్క్రీన్ 2 అంటే నథింగ్ బట్ అనదర్ రూల్ అది. సో దానిలో అగైన్ ఇవన్నీ రూల్సే. సో ఈ అగైన్ స్క్రీన్ 3 అన్ని రూల్స్. అంటే ఒక కస్టమర్ రిజిస్టర్ అవ్వడానికి సమ్ మల్టిపుల్ రూల్స్ రన్ అవుతున్నాయి. ఓకే, ఒక కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సమ్ మల్టిపుల్ రూల్స్ ప్రాసెస్ అయ్యి ఫైనల్గా ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, అవునా కాదా. సో ఇన్ పెగా జస్ట్ టు గెట్ వన్ ట్రాన్సాక్షన్ క్రియేటెడ్, లిసన్ కేర్ఫుల్లీ, అర్థమవుతుందా, జస్ట్ టు గెట్ వన్ ట్రాన్సాక్షన్ క్రియేటెడ్ వీఆర్ ప్రాసెసింగ్ మల్టిపుల్ రూల్స్ అండ్ గెటింగ్ సమ్ ఐడి జనరేటెడ్, ట్రాన్సాక్షన్ ఐడి జనరేటెడ్. సో ఈ హోల్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము, సో ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్. అంటే పెగాలో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంజిన్ ఉంటుంది, పెగా రూల్స్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఆ రూల్స్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్ అండ్ జనరేటింగ్ సమ్ అవుట్పుట్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పెగా రూల్స్ process commander. Getting my point? So in pega we are having one engine where it is trying to process all the rules to generate some output. So ఈ whole thing ని మనం pega rules process command అంటారు. షార్ట్కట్ లో ఏమంటున్నాం, PRPC. Okay, so PRPC. So PRPC is something where it is processing and generating some output. సో ఇప్పుడు మన టూల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పటి నుంచి పిఆర్పిసి టూల్ అనాలి. సో పెగా టూల్ అని అనకూడదు. ఓకే, పెగా ఈస్ జస్ట్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ ఈస్ డెవలపింగ్ దిస్ పిఆర్పిసి టూల్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొంటున్నారు అనుకోండి, క్రోమా స్టోర్కి వెళ్ళి కొంటారు, అవునా. సో ల్యాప్టాప్ ఎక్కడ కొన్నారు అంటే టాటా స్టోర్ అని అంటారా, క్రోమా స్టోర్ అని అంటారు. క్రోమా అనేది టాటా వాళ్ళదని మనకి తెలుసు, అవునా. సో అది టాటా స్టోర్ అనకూడదు కదా, క్రోమా స్టోర్ అనాలి. ఓకే, టాటా ఈజ్ వన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ డెవలపింగ్ దిస్. సిమిలర్గా పెగా ఈజ్ వన్ ఆర్గనైజేషన్, వాళ్ళకి చాలా వింగ్స్ ఉంటాయి. అందులో పిఆర్పిసి అనేది ఒక స్మాల్ టూల్, ఒక టూల్. ఓకే, సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కాల్ దిస్ లైక్ పిఆర్పిసి. సో పెగాలో పెగా టూల్ ఇలా అనకూడదు, పిఆర్పిసి టూల్ అనాలి. పీపుల్ విత్ జనరలీ లిటిల్ నాలెడ్జ్, లెస్ నాలెడ్జ్ అబౌట్ దిస్, వాళ్ళు పెగా జాబ్స్, పెగా టూల్ అని అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మీరు నౌకరీలో పెగా పిఆర్పిసి జాబ్స్ అంటే మనవే, అవునా. పెగా బీపీఎం జాబ్స్ అన్నా కూడా మనవే. పిఆర్పిసి ఇస్ నథింగ్ బట్ బీపీఎం టూల్ అంతే. అదే పెగా జాబ్స్ అని అంటే అవి ఏమై ఉండాలి మరి, పెగాలో ఆర్పిఏ, సో క్లౌడ్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో పెగా జాబ్స్ అని కనుక మీకు నౌకరీలో కనబడితే సో పోస్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ లేనట్టే. మేబీ అక్కడ రిక్రూట్మెంట్ టీము ఆర్ హెచ్ఆర్స్ వీళ్ళు నాన్ టెక్నికల్ అయి ఉండొచ్చు కదా, పెగా రాకపోయి ఉండొచ్చు కదా. సో వాళ్ళు అలా పోస్ట్ చేసి ఉండొచ్చు అనేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్. సో స్ట్రైట్ అవే పెగా అంటే మోస్ట్లీ అందరి థింకింగ్లో పిఆర్పిసిఏ, దీనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇదే సూపర్ హిట్ అయిన ప్రోడక్ట్ వాళ్ళకి. ఓకే, so finally we have to call this like PRPC because everything is a rule. Okay, pega is trying to process everything కదా, సో దీన్ని PRPC టూల్ అంటూ ఉంటాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్ అన్నప్పుడు అగైన్ టూ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ రూల్స్, ఆపరేటర్ అనే ఒక రూల్ అయినా కదా, అంతేనా. అప్లికేషన్ అనేది, ఇమేజ్ అనేది, ఫస్ట్ నేమ్ అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్ కదా. సో ఇందులో
మేబీ ఈ స్క్రీన్ని మీకు ఒక స్క్రీన్ డిజైన్ చేయమన్నారు అనుకోండి, అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా కావాలి. సో ఈ రూల్స్ అనేవి మనం ఎక్కడో క్రియేట్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం అంతేనా? అంటే ఈ రూల్స్ మనం క్రియేషన్ ప్లస్ యూసేజ్ చేస్తున్నాం. మేబీ ఈ బటన్ క్లిక్ చేస్తే, రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంది అనుకోండి, ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలంటే ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక రూల్ ఉందనుకున్నాం. వాట్ ఈస్ దట్? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. అదే క్లాస్ డెమో క్లాస్లో చూసాం. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రూల్, అవునా కాదా? ఎవ్రీథింగ్ ఈజ్ రూల్ అన్నప్పుడు ఇది కూడా కదా, దిస్ ఈజ్ ఆల్సో ఏ రూల్. అండ్ ఈ పర్టికులర్ రూల్ని మనం క్రియేట్ చేసామా? ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ ఉంది. అండ్ administrator@pega.com అనేది ఒక ఆపరేటర్ ఐడి, అవునా? అది మనం క్రియేట్ చేసామా? ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ ఉంది. అండ్ పెగా ప్లాట్ఫామ్ అనే ఒక అప్లికేషన్, ఇది మనం క్రియేట్ చేసామా? ఎగ్జిస్టింగ్. ఎగ్జిస్టింగ్. సో పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్, అండ్ ఇఫ్ దట్ రూల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, okay, if that rule is already existing, we have to call that as OOTB. OOTB rule. OOTB అంటే what is that? Out of the box అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ అనుకోండి. సో కెన్ ఐ సే administrator@pega.com is one OOTB operator ID? అంతే కదా, మనం క్రియేట్ చేయాలి OOTB operator ID. పెగా ప్లాట్ఫామ్ యాజ్ వన్ OOTB అప్లికేషన్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాజ్ వన్ ఓఓటీబీ యాక్టివిటీ అంటారు దీన్ని. ఇట్స్ లైక్ ఓఓటీబీ యాక్టివిటీ రూల్, అవునా కాదా? ఓకే. సో ఇఫ్ ఐఎమ్ లాగింగ్ ఇన్ టు ఇన్ఫినిటీ వర్షన్, ఐ కెన్ సీ వన్ ఓఓటీబీ అప్లికేషన్ యాజ్ పెగా ప్లాట్ఫామ్. అండ్ ఇఫ్ we log into non-infinity version, you will see one OOTB application with the name huh? సో ఇన్ఫినిటీ వర్షన్ అంటే మనది కదా. ఇన్ఫినిటీ వర్షన్లో ఐ విల్ సీ వన్ ఓఓటీబీ అప్లికేషన్ విత్ ద నేమ్ పెగా ప్లాట్ఫామ్. అదే నాన్ ఇన్ఫినిటీలో విత్ వాట్ నేమ్ అది అడుగుతున్నాం, పెగా రూల్స్. పెగా రూల్స్ అది కూడా ఓటీపీ. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో అది కూడా ఓఓటీపీ కదా, అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ పెగా ప్లాట్ఫామ్, వాట్ ఈస్ పెగా రూల్స్, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, ఇవి తెలియాలి. బిఫోర్ దాట్, ఓఓటీబీ అనేది మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామని ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. సో మేబీ మీరు ఒక డెవలపర్గా ఈరోజే జాయిన్ అయ్యారు అనుకోండి. ఓకే, ఒక డెవలపర్గా ఈరోజే జాయిన్ అయ్యారు అనుకోండి. సో మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇలా అన్ని క్రియేట్ చేశారు, అన్ని రూల్స్ క్రియేట్ చేశారు. సబ్మిట్ బటన్ మీద సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఓఓటీబీ రూలే కదా యూజ్ చేసేది ఈమెయిల్ సెండ్ చేయాలంటే. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి. సో ఆఫ్టర్ డెవలప్మెంట్ నెక్స్ట్ టెస్టింగ్ టీం వాళ్ళే టెస్ట్ చేస్తారు. మేబీ నేనే టెస్టర్ అనుకుందాం. సో నేనేం చేస్తాను, ఫస్ట్ లాగిన్ అయితే నాకు యూజర్ పోర్టల్ వస్తుంది, మీలా డెవ్ స్టూడియో రాదు, యూజర్ పోర్టల్ వస్తుంది. సో క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఏ కస్టమర్ అని బటన్ క్లిక్ చేస్తే నాకు ఈ పేజీగా వచ్చేది. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ఎంటర్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందో లేదో నేను టెస్ట్ చేయాలి, అవునా కాదా? సో మేబీ ఈమెయిల్ అనేది 1 అవర్ తర్వాత ట్రిగ్గర్ అయితే, సో సబ్మిట్ చేసినకి 1 అవర్కి ట్రిగ్గర్ అయితే, సో ఇది స్లోగా ఉందని నాకు అనిపించింది. సో కెన్ ఐ లాగ్ ఏ డిఫెక్ట్ ఫర్ దిస్ ఆర్ నాట్? సో టెస్టింగ్ టీం వాళ్ళు దీని మీద ఒక డిఫెక్ట్ లాక్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? సో జనరల్గా ఒక డిఫెక్ట్ లాక్ చేయాలి అంటే ప్రూఫ్ ఉండాలా? సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు. నేను బిజినెస్ అనలిస్ట్ అయితే డెవలప్మెంట్ టీంకి ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తాను. రిక్వైర్మెంట్ 1 ఇది, అందులో ఫస్ట్ నేమ్ ఉండాలి, లాస్ట్ నేమ్ ఉండాలి. ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ యాక్సెప్ట్ స్పెషల్ క్యారెక్టర్స్, లాస్ట్ నేమ్లో షుడ్ నాట్ హ్యావ్ స్పెషల్ సింబల్స్, ఏజ్ అనేది 20 to 60 మధ్యలోనే ఉండాలి. ఇలా ఒక స్క్రీన్ ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక రిక్వైర్మెంట్ లాగా ఇస్తారు. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు కూడా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ దగ్గర రిఫరెన్స్ తీసుకుని టెస్ట్ చేయాలి. వాళ్ళకి నచ్చింది కాదు కదా, సో వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్ బిఏ డాక్యుమెంట్తోనే డెవలప్మెంట్ చేస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో ఈమెయిల్ షుడ్ బి ట్రిగ్గర్డ్ ఇన్ 1 minute ఓన్లీ అన్నట్టు లేదు కదా, ఉండదు కదా. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఓకే స్లోగా ఉంది కదా డిఫెక్ట్ లాక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రూఫ్? యాజ్ ఏ డెవలపర్ ఆర్ యాజ్ ఏ టెస్టర్ నేను డిఫెక్ట్ లాక్ చేశాను అనుకోండి,
ఒక డిఫెక్ట్ ఐడి 1234 అనేది లాగ్ అయింది. సో అది డెవలప్మెంట్ టీం మీరే కదా ఫిక్స్ చేయాలి. టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీం మీరే కదా ఫిక్స్ చేయాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, టెస్టింగ్ టీం వాళ్ళు ఎప్పుడైనా డిఫెక్ట్ కౌంట్ ఎక్కువ వచ్చడానికి ట్రై చేస్తారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు కౌంట్ తగ్గించి రావాలనే కదా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ ఏ డెవలపర్ మీరు ఈ డిఫెక్ట్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా చెప్పండి. టెస్టింగ్ నేను లాక్ చేస్తాను నా ప్రూఫ్ కోసం, ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? హ్మ్? చేస్తారా చేయరా చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. ఆర్ బిఫోర్ దట్ మీరు టెస్ట్ అయితే లాక్ చేస్తారు ఫస్ట్ థింగ్, ఇప్పుడు టెస్ట్ చేస్తారు లాగ్, డెవలపర్ అయితే యాక్సెప్ట్ చేయరు అంతేనా? టెల్ మీ ఆన్లైన్ పీపుల్ చెప్పండి. సో దీన్ని డిఫెక్ట్ లాక్ చేస్తామా చేయమా టెస్టింగ్ టీమ్స్ అయితే? చేసామే అనుకోండి, డెవలప్మెంట్ టీం వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, చేస్తారా? సో వాట్ ఈస్ ద ప్రూఫ్? గో ఫర్ ట్రయాజ్ అంటారు. ఓకే, బిజినెస్ అనలిస్ట్ నుంచి ఇది డిఫెక్ట్ అని పర్మిషన్ తెచ్చి అప్పుడు లాక్ చేయండి, లేకపోతే అది ఇప్పుడు క్లోజ్ చేసేసేయండి అంటారు. వీళ్ళు ఎంత యాక్సెప్ట్ చేస్తారు, చేయరు కదా. డిఫెక్ట్ కౌంట్ వేస్ట్గా పెరిగితే క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి బ్యాడ్ ఎస్కలేషన్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఒక డిఫెక్ట్ని లాక్ చేయాలంటే టెస్టింగ్ టీం వాళ్ళకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి. మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిల్ ప్రూఫ్ అయినా, లేదంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చే జీరా రిక్వైర్మెంట్స్లో అయినా ఒక ఐడి ఉంటే, యూజర్ స్టోరీ ఐడి ఉంటే, సో వాళ్ళకి ఒక ప్రూఫ్ లేకపోతే చేయలేము అంతేనా. బట్ టెస్టింగ్ టీం వాళ్ళు ఆర్ మేబీ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి వెళ్తే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సో ఈ రోజు మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే 2 days తర్వాత మెయిల్ వచ్చింది అనుకోండి, థ్యాంక్ యూ ఫర్ పర్చేజ్ అనేది, కరెక్టా? కరెక్టా అది? నో. సో అది జనరల్గా డిఫెక్టే. సో దానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండకపోవచ్చు, బట్ యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. సో ఈ పర్టికులర్ డిఫెక్ట్ని మనం పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ అంటాం. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు రిక్వైర్మెంట్ 1 ఇస్తారు, రిక్వైర్మెంట్ 2, 3, 4 అన్నీ ఇస్తారు. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము, టెస్టింగ్ టీం వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేస్తారు. సపోజ్ రిక్వైర్మెంట్ 1 కనుక ఫెయిల్ అయితే అది ఫంక్షనల్ డిఫెక్ట్. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షనాలిటీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, సో అవి ఫంక్షనాలిటీ డిఫెక్ట్స్ అంటారు. ఫంక్షనాలిటీ డిఫెక్ట్స్కి స్ట్రైట్ అవే ప్రూఫ్ ఉంటుంది, నో డౌట్ ఇట్. బట్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో నేను లాగిన్ అయిన 1 అవర్కి నెక్స్ట్ లాగిన్ పేజ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వచ్చింది అనుకోండి, దానికి ఎక్కడ ప్రూఫ్ ఉండదు, బట్ ఇట్స్ అన్ వ్యాలిడ్ డిఫెక్ట్. సో దోస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ కాల్డ్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్. ఓకే, పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్కి ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు టెస్టింగ్ టీం వాళ్ళకి. Okay, straight away they will drop one email saying like this is taking long time, we are logging a defect, this is sent for developer, and business analyst mail పెట్టేస్తారు ఫ్యూచర్ ప్రూఫ్ కోసం. ఓకే నోటెడ్ అని పెట్టారు అనుకోండి బిఏ వాళ్ళు, వ్యాలిడే కదా వీళ్ళకి, ఒక 10 years తర్వాత ప్రూఫ్ ఉన్నట్టే కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు ఒక డిఫెక్ట్ లాగ్ అయితే అయ్యింది, యాజ్ ఎన్ డెవలపర్ ఇప్పుడు మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేయాలి, మీరే ఫిక్స్ చేయాలి. బట్ బిఫోర్ దాట్ మీరు డిఫెండ్ చేసుకోగలిగే స్టేట్మెంట్ ఏమి ఉండొచ్చు అంటే, ఆన్ దిస్ బటన్ క్లిక్ ఐ డిడ్ నాట్ రైట్ ఎనీ కోడింగ్. సో పిఆర్పిసి వాళ్ళు ఇచ్చిన ఓఓటీబీ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ రూల్ యూస్ చేస్తున్నాము అంతేనా. సో ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే, సో జనరల్గా జావా కోడ్ ఇదంతా, ఈ జావా కోడ్ అంతా రెడీగా ఉంది కదా విత్ సో అండ్ సో ఆటోమేటెడ్ రూల్, ఓఓటీబీ రూల్. సో ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే ఈ ఓఓటీబీ రూల్ ఇక నేను కాల్ చేస్తే అందులో నా మిస్టేక్ ఏంటి? అదే నేను డెవలప్ చేస్తే ఐ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. సో పిఆర్పిసి వాళ్ళు డిజైన్ చేసింది, సో వై షుడ్ ఐ టేక్ కేర్ అనేది అడగొచ్చు, డిపెండ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఓఓటీబీ డిజైన్. ఓకే, సో అంటే రియల్ టైంలో ఓఓటీబీ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామో జస్ట్ లైక్ అన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. సో ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఓఓటీబీ డిజైన్, ఈ జావా కోడ్ మీద మేబీ డిలే అయి ఉండకపోవచ్చు. సో ఈ ఈమెయిల్ అనేది మేబీ వయా గూగుల్ అకౌంటో ఆర్ అవుట్లుక్ అకౌంటో ఏదో ఒక దాంతో ఇంటిగ్రేట్ అవుతుంది, ఆ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు. సో ఒక పర్ఫార్మెన్స్ ఇష్యూ లాగ్ అయితే యూ హ్యావ్ టు ట్రేస్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫిక్స్ ఇట్. బట్ జనరల్గా మీరు యూజ్ చేయగలిగే స్టేట్మెంట్ ఏంటంటే, దిస్ ఈజ్ ఓఓటీబీ డిజైన్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, సో ఇష్యూ మైట్ నాట్ బీ హియర్, సంథింగ్ ఇక్కడున్న సర్వర్ ప్రొవైడర్తో ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేది మీరు ఆ యాంగిల్లో టెస్ట్ చేస్తే చాలు. సో ఓఓటీపీ ఎప్పుడు యూజ్ చేస్తామని జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ఓఓటీపీ. సపోజ్ ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు అనుకోండి. సో క్లయింట్ సో ఒక క్రెడిట్ కార్డ్ పోర్టల్ డిజైన్ చేయమంటున్నారు. సో అందులో స్క్రీన్ నెంబర్ 1 ఉంటుంది కదా, స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, వెల్కమ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నట్టు ఒక ఇమేజ్ కావాలి.
సో ఏం చేస్తాము, ఒక ఇమేజ్ రూల్ క్రియేట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, వెరీ సింపుల్ అంతేనా. అండ్ ఇప్పుడు క్లయింట్ చెప్తుంది ఏంటంటే అలా ఒక స్టాటిక్ ఇమేజ్ లాగా కాకుండా ఒక రొటేటింగ్ ఇమేజ్ పెట్టండి అంటున్నారు అనుకుందాం. సో ఈ పర్టికులర్ రొటేటింగ్ ఇమేజ్ అండ్ అదర్ థింగ్స్ పెగాలో రెడీగా లేవు. ఎందుకు? పెగా ఈజ్ యూస్డ్ ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్సే కదా. ఇంత రొటేటింగ్ ఇమేజెస్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఉండవు, అవసరం లేదు యాక్చువల్గా. సో పెగా వాళ్ళు, సో మన టూల్లో అది ఓఓటీబీ చేయలేదు, ప్రొడక్ట్ లేదు, ఇది లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ బిజినెస్ అనలిస్ట్ చెప్తారు, సో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటీబీ, ఇంప్లిమెంటింగ్ దిస్ మైట్ బి లిటిల్ డిఫికల్ట్ అన్నట్టు క్లయింట్, మీ బిజినెస్ అనలిస్ట్ చెప్తే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్లయింట్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, క్లయింట్ని కన్విన్స్ చేస్తారు. సో ఇఫ్ క్లయింట్ ఈజ్ హ్యాపీ, ప్రాబ్లమే లేదు. బట్ క్లయింట్ అంతా పే చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్ మనం చెయ్యము అని ఇండైరెక్ట్గా వెళ్తే వైల్ దే విల్ యాక్సెప్ట్ చేయరు కదా. సో 100% ఐ వాంట్ దిస్ ఇమేజ్, యూ డూ సంథింగ్ అనేస్తారు అంతే. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు వీ వాంట్ గ్రాఫికల్ ఇమేజ్ అంటారు. సో దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటీబీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓఓటీబీ వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ట్రా కోడింగ్, ఈజ్ ఇస్ రియల్లీ ఓకే అన్నట్టు అంటారు. సో వీ గాట్ క్లయింట్ అప్రూవల్, క్లయింట్ ఈస్ ఓకే ఫర్ దిస్, ప్లీజ్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు. సో అంటే ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ కనుక మనకి ఓఓటీబీ లేకపోతే ఎక్స్ట్రా కోడింగే రాయాలి. ఎక్స్ట్రా కోడింగ్ అంటే మేబీ స్క్రిప్టింగ్, జావా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కోడింగ్ రాస్తున్నప్పుడు మేబీ నేను ఒకలా రాశాను అనుకోండి, ఒక రిక్వైర్మెంట్ రావాలి, అవుట్పుట్ రావాలి, నేను ఒక 10 లైన్స్తో కోడింగ్ రాశాను. అదే రిక్వైర్మెంట్ మీకు ఇస్తే మీరు ఒక 5 లైన్స్తో రాశారు అనుకోండి, ఇంకో పర్సన్ జస్ట్ ఒక 2 లైన్స్తో రాశారు అనుకోండి. సో అంటే సిన్స్ ఇట్ ఈస్ కస్టమైజబుల్, కోడింగ్ రాస్తున్నాం కాబట్టి డిఫరెంట్ వేస్లో డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, అవునా. డిఫరెంట్ థింకింగ్లో డిఫరెంట్గా డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే డిఫరెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కస్టమైజేషన్ చేస్తున్నామంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నామంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ రిక్వైర్మెంట్ అదర్ దాన్ ఓఓటీబీ, దెన్ జనరల్గా కోడింగ్ అనేది రాయాలి. బట్ కోడింగ్ యాజ్ ఎ డెవలపర్ యూ షుడ్ నాట్ డూ, మనకు కావాల్సింది కూడా అదే కదా. యాజ్ ఎ డెవలపర్ వీ షుడ్ నాట్ డూ. సో బెస్ట్ ప్రాక్టీసెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి మీరు పెగా సపోర్ట్ పర్సన్కి ఒక రిక్వెస్ట్ రేస్ చేయాలి, ఎస్ఆర్ అంటారు. ఓకే, ఒక ఎస్ఆర్ రేస్ చేస్తే, సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తే, సో ఇక్కడున్న పెగా సపోర్ట్ పర్సన్ ఇప్పుడు మనతో ఒకడు ఉంటాడు అనుకున్నాం కదా. సో ఈ పెగా సపోర్ట్ పర్సన్ హీ విల్ అనలైజ్, okay, he'll again talk to client to get exact requirement, and based on that he might guide you. Okay, so ఈ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఉంది, ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఉంది లేటెస్ట్ వర్షన్స్లో, మేబీ మీకు తెలియకపోవచ్చు, యూజ్ దట్, ఇలా గైడ్ చేస్తారు. ఒకవేళ ఫంక్షనాలిటీ లేకపోతే కోడింగ్ రాయాల్సి వస్తుంది కదా. కోడింగ్ ఏమవుతుందంటే ఎస్ఆర్ అనేది ఇక్కడున్న పెగా టీం వాళ్ళతో చేయించుకుంటారు. సో పెగా టీం వాళ్ళు కనుక కోడింగ్ చేస్తే బెస్ట్ వేతోనే చేస్తారు కదా, నో డౌట్ ఇన్ ఇట్. సో వీళ్ళు చేసింది మళ్ళీ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తారు. అంటే ఇక్కడున్న పెగా టీం వాళ్ళు జస్ట్ హెల్పింగ్ మాత్రమే, దే విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ డెవలప్మెంట్. సో ఓవరాల్గా ఇక్కడున్న డెవలపర్ హీ హ్యాస్ టు టేక్ కేర్. ఓకే, సో హీ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ పెగా టీమ్ అండ్ గెట్ దట్ డన్, అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ హియర్. సో ఇలా చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్. ఓఓటీబీ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఓకే, పిఆర్పిసి అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది జస్ట్ బేసిక్ నామెన్క్లేచర్. Okay. Okay, so far we are understanding completely about what is PRPC, okay, and what is like OOTB, and what is PEGA platform. PEGA platform అంటే still ఇంకా తెలియదు, జస్ట్ ఒక నేమ్ వరకు తెలుసు. ఓకే, సో లేటెస్ట్ వర్షన్లో పెగా ప్లాట్ఫామ్ అని ఎందుకు ఉంది, అండ్ ప్రీవియస్ వర్షన్స్లో పెగా రూల్స్ అని ఎందుకు ఉంది. సో దీస్ థింగ్స్ విల్ టాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆ డిస్కషన్ కొత్తగా ఉంటుంది, సో దట్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అది స్టార్ట్ చేస్తే మినిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. So that will continue in the next class. Okay, so today we are just understanding about basic thing about PEGA homepage. So next class we have to understand something more about these things, 7th version, 8th version differences enti, and how to create a new application, and how to design everything. So everything will be done slowly, and make sure next class వచ్చేసరికి every one of you install PEGA. Okay, so ఎవరికైతే స్టిల్ సాఫ్ట్వేర్ లేదో just message me. Okay, so you have to install PEGA. సో ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఈ 3 days ఎవరైతే జాయిన్ అయ్యారో, సో ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ చేస్తే మీకు 2 days క్లాస్ రికార్డింగ్ కూడా వస్తుంది. ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి రికార్డింగ్ వస్తుంది. మేబీ టుడే ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు, సో మేబీ ఈ నెంబర్ నోట్ చేసుకోండి,
సో ఈ నెంబర్కి ఐ అటెండెడ్ డెమో, సో ప్లీజ్ షేర్ రికార్డింగ్ లింక్ అని ఇస్తే సో రికార్డింగ్ లింక్ వస్తుంది. యాజ్ వెల్ as సాఫ్ట్వేర్ మేబీ రాకపోయి ఉంటుంటే ఒకసారి అది కూడా మెసేజ్ చేయండి, ప్లీజ్ షేర్ సాఫ్ట్వేర్ లింక్ అన్నా కూడా సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్ లింక్ వస్తుంది. సో ఇన్స్టలేషన్ చేయలేని వాళ్ళకి మీకు రేపు రాగలిగితే కనుక, సో టుమారో ఇట్ విల్ బి హాలిడే, నెక్స్ట్ క్లాస్ విల్ బిగిన్ ఆన్ మండే. ఓకే, సో ఫార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీథింగ్ రిలేటెడ్ టు కెరియర్ గైడెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కాల్ చేస్తారంటే చేయండి. అండ్ మండేస్ క్లాస్ అంటే మేబీ బై దిస్ టైం 3 డెమోస్ అయిపోయాయి, డెమో క్లాసెస్ అయిపోయాయి. సో ఎవరైతే బై దిస్ టైం డెసిషన్ తీసుకున్నారో, సో టైమింగ్స్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న వాళ్ళు, సో యూ కెన్ స్టార్ట్ మెసేజింగ్, సో ఐమ్ ఇంట్రెస్టెడ్ కంటిన్యూయింగ్ అని మీరు మెసేజ్ పెడితే సో మీకు అదర్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, సో దట్ యూ కెన్ గెట్ రికార్డింగ్స్ ఎవ్రీథింగ్ అండ్ డాక్యుమెంట్స్ ఆల్సో. ఓకే, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో, మీరు డిసైడ్ అయ్యారో, యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ ఆన్ ద సేమ్ నెంబర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేది. ఓకే, ఫైన్. సో విల్ మీట్ అగైన్ ఆన్ మండే. క్లియర్, రైట్? ఎనీ డౌట్స్, ఎనీవన్? Good to close. Thank you, sir. Thank you. Thank you.